హాయ్ స్టూడెంట్స్, మన రఘురామ్స్ అకాడమీ యాప్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ పాలిటీ కోర్స్ ఏదైతే ఉందో పాలిటీ కోర్స్ని చాలామంది పర్చేజ్ చేశారు. ఇంత తక్కువ టైంలో జస్ట్ ఒక 3 నెలల కాలంలో దాదాపు 3000 మంది పైగా మన దగ్గర పాలిటీ కోర్స్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సార్ మీరు పాలిటీ చెప్తున్నారో మాకు అట్లనే మిగిలిన సబ్జెక్టులు కూడా మాకు అందుబాటులోకి తేండి. మేము ఇప్పటికే చాలా ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లలో చాలా ఆన్లైన్ కోర్సుల్లో మేము జాయిన్ అయ్యాం సార్. తెలిసి తెలవక గత 2 సంవత్సరాల్లో ఎన్నో రకరకాల ఇన్స్టిట్యూట్లలో ఆన్లైన్ కోర్సుల్లో జాయిన్ అయ్యాము. కానీ ఎక్కడ కూడా క్వాలిటీ ఏం అనిపించలేదు సార్. మీ దగ్గర పాలిటీ కోర్స్ తీసుకున్న తర్వాత మాకు చాలా నమ్మకం వచ్చింది సార్. మిగిలిన సబ్జెక్టులు కూడా ఇలానే ఈ రఘురామ్స్ అకాడమీ ద్వారా మాకు అవైలబుల్గా ఉంటాయని చెప్పి మాకు నమ్మకం వచ్చింది సార్ అని చెప్పి జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ నాతో పంచుకోవటం, ఫోన్ కాల్ ద్వారా మాట్లాడటం, మెసేజ్ ద్వారా, ఇదంతా కూడా అంటే మిగిలిన సబ్జెక్టులు కూడా మీలానే అందుబాటులోకి తేండి. మీలానే మీరు ఎట్లా చెప్తున్నారో మిగిలిన ఫ్యాకల్టీలు కూడా మిగిలిన సబ్జెక్టులు కూడా అట్లాంటి వాళ్ళనే మీరు సెలెక్ట్ చేసి మా ముందుకు తీసుకొని రండి. అలాంటి వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. మేము ఎన్నెన్నో వేల రూపాయల డబ్బులు నష్టపోతున్నాం. మేము పెట్టే డబ్బులకు కొద్దిగా మాకు న్యాయం కావాలి, మాకు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో రావట్లేదు, మీరు చెప్పండి అని చెప్పి ఎంతోమంది నన్ను అడిగారు. నేను కూడా ఎవరిని పడితే వాళ్ళని తొందరగా ఇంట్రడ్యూస్ చేయలే. నేను కావాలనుకుంటే చేసేవాడిని. నాకు పాలిటీకి 3000 మంది జాయిన్ అయినప్పుడే నేను కావాలనుకుంటే అన్ని సబ్జెక్టులు కూడా టక్కటక్కడక ఇంట్రడ్యూస్ చేసేవాడిని. కానీ తొందరపాటులో ఎవరిని పడితే వాళ్ళని నేను సెలెక్ట్ చేయలేను. నాకు ఎవరిని కావాలంటే వాళ్ళని నేను సెలెక్ట్ చేయొచ్చు. నా మాట నమ్మి మీరు కూడా జాయిన్ అవుతారు. కానీ తర్వాత వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు. నాకు మనసుకు ఆ విషయం తెలిసి ఏవో షార్ట్ టర్మ్కి ఏవో డబ్బులు వస్తాయని చెప్పి నాది అట్లా చేసే మనస్తత్వం కాదు. కొద్దిగా లేట్ అయినా, ఒక నెల రోజులు కానీ 2 నెలలు కానీ లేట్ అయినా ఒక మంచి సబ్జెక్ట్ చెప్పగలిగే ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు దొరికే వరకు వెయిట్ చేసి అప్పుడే స్టూడెంట్లకు ఇంట్రడ్యూస్ చేయాలి. డబ్బులు గడుతున్నప్పుడు వాళ్ళకి ఆ న్యాయం అందించాలన్న అట్లాంటి ఆలోచన ఉన్న వ్యక్తి నేను. అందుకనే ఇన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక సబ్జెక్ట్లోనే న్యాయం చేయలేనప్పుడు మిగిలిన సబ్జెక్టులో మటుకు ఏం చేయగలుగుతాం? అందుకనే ముందు మనం స్టార్ట్ చేసిన సబ్జెక్ట్లో 100% కాదు 1000% న్యాయం జరిగిందని అది అందరికీ తెలుసు. అది అర్థమైపోయింది స్టూడెంట్లు కోరుకుంటున్నారు. సరిగా మీరు ఎట్లయినా సరే చూడండి అని పదే చెప్పడం వల్ల నేను ఆ సెర్చింగ్లో ఉండి ఈ రోజుకి నాకు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయడంలో భాగంగా ఒక అద్భుతమైన ఫ్యాకల్టీ సేమ్ నా సబ్జెక్టులు నేను టీచ్ చేసేటప్పుడు నాకు ఎంత డెడికేషన్ అయితే ఉంటుందో, నేను ఎంత నిజాయితీతో అయితే ఉన్నానో ఆయన కూడా అదే డెడికేషన్తో ఉన్నారు. నాకు తెలుసు ఆ సార్ ఎప్పటి నుంచో వేలాది మందికి ఆయన కోచింగ్ ఇచ్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవాళ రేపు మనం గ్రూప్ 1 తీసుకొనియండి, గ్రూప్ 2 కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, రైల్వే కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ప్రతి జనరల్ స్టడీస్ పేపర్లో లేదా జనరల్ అవేర్నెస్ పేపర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్స్ మనకు ఉన్నాయి. వీటిని బోధించడంలో వేలాది మందికి బోధించిన అనుభవం, డెడికేటెడ్ పర్సన్, నిజాయితీ ఉన్న వ్యక్తి, నాకున్న సబ్జెక్టు స్టూడెంట్స్కి రావాలి అని అలాంటి ఇంటెన్షన్తో టీచింగ్ చేసిన వ్యక్తి ఆయనే సాయి కుమార్ సార్. సాయి కుమార్ సార్ గురించి చాలామందికి తెలుసు. సాయి కుమార్ సార్ గురించి చాలామంది సీనియర్ స్టూడెంట్లు ఉంటే వాళ్ళకి చాలామందికి తెలుసు. చాలా కొద్ది మందే ఉన్నారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఆ ఉన్న ఫ్యాకల్టీలు కూడా చాలా రేర్ చెప్పాలంటే 1-2 అంతే. ఆ 1-2 ఫ్యాకల్టీలలో స్టేట్, ఆ ఏపీ కానీ తెలంగాణ కానీ లేదా నేషనల్ లెవెల్లో కానీ నాకు తెలిసిన వాళ్ళలో ఈ సారు ముందుంటారు. సార్ వచ్చి నన్ను కలిశారు, నేను సార్ని కలిసా. సార్ మీరు ఇట్లా మా రఘురామ్స్ అకాడమీ యాప్ ద్వారా ఇట్లా స్టూడెంట్స్కి మీరు అందుబాటులోకి రావాలి, స్టూడెంట్లు చాలామంది ఎదురు చూస్తున్నారు ఇలాంటి మంచి ఫ్యాకల్టీస్ గురించి, మీరు ఆన్లైన్లోకి రండి. చాలామంది హైదరాబాద్ రాలేని వాళ్ళు ఉన్నారు, వైజాగ్ రాలేని వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో రాలేని వాళ్ళు ఉన్నారు, ఢిల్లీకి రాలేని వాళ్ళు ఉన్నారు.
ఉన్న చోటనే ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉన్న చోటనే ఉంటూ ప్రిపేర్ అవుదాం అనుకున్న మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని చాలామంది అడుగుతున్నారు సార్. వాళ్ళ గురించి మీరు ఆందోళనలోకి రండి. తక్కువ రేట్లో మనం వీలైనంత వరకు మనం కోర్సుని తక్కువ రేట్లో స్టూడెంట్లకు అందిద్దాం సార్, రండి అని చెప్పి నేను సార్ని అడిగా. సార్ కూడా నాతో కలిశారు. సార్ ఓకే చెప్పారు. మన యాప్ ద్వారా ఇప్పుడు సార్ కోర్స్ ఏదైతే ఉందో అవైలబుల్లోకి వచ్చింది. చాలా మంచి ఫ్యాకల్టీ, చాలా సీనియర్ ఫ్యాకల్టీ, చాలా ఎక్స్పర్ట్, నేను చూసిన వాళ్ళలో డెడికేటెడ్ ఫ్యాకల్టీ. మన యాప్ ద్వారా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు తెలుగు మీడియం వాళ్ళకి 699 రూపాయలకే, చాలా తక్కువ 699 రూపాయలకే అది అవైలబుల్లో ఉండబోతుంది. కానీ మొదటి 100 మందికే 699 రూపాయలు, మొదటి 100 మందికి 699 రూపాయలకి అవైలబుల్లో ఉంటుంది. మీరు దాన్ని యూజ్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 799 రూపాయలకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే 799 రూపీస్కి అవైలబుల్లో ఉంది కోర్స్. ఇది మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు ఎస్ఐ ప్రిపేర్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఇంకా రకరకాల ఎగ్జామ్ ఏదైనా సరే ప్రతి దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అది మీకు అతి తక్కువ 699 అనే 699 రూపాయలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విత్ ఆన్లైన్ ఎగ్జామ్స్, విత్ ఎక్స్ప్లెనేషన్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు అందుబాటులోకి ఉంది. కాబట్టి సార్ చెప్పింది ఏదైతే ఉందో సార్ ఇప్పుడు చెప్తారు మీకు. నేను ఇక చెప్పడం కన్నా సార్ చెప్తే బాగుంటుంది. ఓకే, సార్ గురించి నాకు తెలిసింది ఇది. సార్ మీకు ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్లో ఏంటి, కెమిస్ట్రీలో ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏంటి, వాటిలో ఎట్లా క్వశ్చన్స్ వస్తాయేంటి మొత్తం కూడా మీకు సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టూడెంట్స్ దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే, మిగిలింది మీకు సార్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను చెప్తాను మీకు. ఓకే, సార్ చెప్పేది వినండి ఫస్ట్. స్టూడెంట్స్, నా పేరు సాయి కుమార్. నేను ఫిజికల్ సైన్స్ ఫ్యాకల్టీని. గత 15 సంవత్సరాలుగా ప్రముఖ గ్రూప్ 2 కోచింగ్ సెంటర్స్లో కానీ, ఎస్ఐ కోచింగ్ సెంటర్స్లో కానీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. అయితే చాలామంది విద్యార్థులు ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి, సార్ మీరు ఆన్లైన్ క్లాసులు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది, మాకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన మీ మెటీరియల్ పుస్తకం కూడా బయట దొరకట్లేదు, మీరు ఎలాగైనా మా కోసం మీరు మాకు ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేయండి సార్ అని చాలామంది విద్యార్థులు అడగడంతో నేను మన రఘురామ్ సార్ను కలవడం జరిగింది. రఘురామ్ సార్ను కలిసి ఈ రఘురామ్స్ అకాడమీ యాప్ ద్వారా నేను మన ఫిజికల్ సైన్స్ కోర్సును మీకు అందుబాటులో ఉండేటట్లు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే పేరుకు ఆన్లైన్ కోచింగ్లు అని తీసుకుంటున్నారు, నాణ్యత లేని కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిన తర్వాత నాణ్యత లేని ఉద్దేశంతో క్లాసెస్ వినడమే మానేశారు. కానీ మీరు అలా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి అంటే ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్న తర్వాత మీరు ఎప్పటికప్పుడు మమ్మల్ని అప్డేట్ అవుతూ ఉంటే మీకు అప్డేట్ సమాచారం మొత్తం మేము ఇస్తూ ఉంటాం. ఆ సమాచారాన్ని ఉపయోగించుకొని మీరు కొంచెం కష్టపడి చదివారనుకోండి, ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో చివరికి ఎలా ఉంటుందంటే మీకు వచ్చే జాబ్లలో ఏ జాబ్ ఎన్నుకోవాలనో మీరే కాంట్రవర్సీ అయిపోతారు. మీకు రకరకాల 4 రకాల జాబులు వస్తాయి, కానీ మీరు తీసుకునే కోచింగ్ ఒక్కటే, అది మన రఘురామ్స్ అకాడమీ ద్వారా అందించబోయే కోచింగ్ మాత్రమే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. మీకు అందరికీ తెలుసో లేదో, సబ్జెక్ట్ చదివేటువంటి సత్తా, సబ్జెక్ట్ చదివే దమ్ము మీకుందంటే చెప్పే దమ్ము మాకు ఖచ్చితంగా ఉంది. మమ్మల్ని మీరు ఫాలో అయ్యారంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతారు. మనకు ఒక సామెత ఉంది, మీకు తెలుసో లేదో, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అనేది మనకు ఒక సామెత ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కృషితో పాటు కసి ఉండాలి. చదివి ఉద్యోగం సాధించాలన్న కసి ఉండాలి. ఆ కసి గనక మీలో ఉంటే మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు, డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది. మనకు ఒక మహానుభావుడు చెప్పాడు, మన జననం సాధారణమైనది, కానీ మన మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి అన్నాడు.
నేను మీకు అదే చెప్తున్నాను. రఘురామ్స్ అకాడమీలోకి మీ ప్రవేశం సాధారణమైనది, కానీ మీరు సృష్టించేటువంటి ఉద్యోగం అనేటువంటి, మీరు సృష్టించబోయేటువంటి ఆ ఫలితం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా చరిత్ర సృష్టించేదిగా ఉంటుంది అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇంకా మన సబ్జెక్ట్ విషయానికి వస్తే మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పాం. ఈ 3 సబ్జెక్టుల్లో నేను మీకు టీచ్ చేయగలుగుతున్నాను, నేను మీకు టీచ్ చేస్తున్నాను ప్రజెంట్గా. ఇందులో కోర్సు ఫీజు కూడా చాలా తక్కువ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా కష్టకాలంలో చాలామంది ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డారు, ఆ విషయం తెలుసు. అందుకోసం ఫస్ట్ 100 మందికి మాత్రం మేము అందించబోయేటువంటి కోర్సు ఫీజు తెలుగు మీడియం విద్యార్థులకైతే నేను 699 రూపాయలు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకైతే మాత్రం జస్ట్ 799 రూపాయలు మాత్రమే మేము ఫీజు నిర్ణయించాం. ఈ ఫీజు ద్వారా మీకు చాలా నాణ్యమైనటువంటి కోచింగ్ను మేము మీకు అందజేయబోతున్నాం. మీరు ఒక్కసారి గనక మా దగ్గర ఈ కోచింగ్ గనక మీరు తీసుకుంటే ఇంకా మనకు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా జాతీయ స్థాయిలో నిర్వహించే ఏ పోటీ పరీక్షలో అయినా సరే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో మనకు సివిల్స్ ఎగ్జామ్ కానీ, ఆర్ఆర్బి కానీ, ఎన్డీఏ కానీ, సిడిఎస్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఇలా రకరకాల ఎగ్జామ్స్లో మనకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తుంటారు. అలాంటి పరీక్షల్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం మన యాప్ ద్వారా మీకు తెలియజేస్తుంటాం. అలాంటి కోచింగ్ ద్వారా మీరు అలాంటి జాబ్స్ సాధించడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. ఇవే కాక మన తెలుగు రాష్ట్రాలు కండక్ట్ చేసేటువంటి ఇప్పుడు టీఎస్పీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏబిపిఎస్సి కావచ్చు, తెలంగాణ కండక్ట్ చేయబోయే ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఏపీ కండక్ట్ చేయబోయే ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎలాంటి ఎగ్జామ్లో అయినా సరే మన క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్గా ఖచ్చితంగా ఉంటాయి. నేను మీకు ఇచ్చేటువంటి అష్యూరెన్స్ ఏది అంటే క్వశ్చన్ పేపర్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ను ఎవరు చేయలేకపోయినా సరే మీరు మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతారు. మీరే కనుక ఆ క్వశ్చన్ చేయలేకపోతే ఎగ్జామ్ రాసిన వాళ్ళలో 80% స్టూడెంట్స్ ఎవరూ చేయరు. ఇది షూర్, పక్కా. నేను మీకు ఇస్తున్నటువంటి అభయం ఇది. ఖచ్చితంగా మీరు మమ్మల్ని మా రఘురామ్స్ అకాడమీని మీరు నమ్మొచ్చు. దానికి సంబంధించిన ఫలితాన్ని మీరు పొందొచ్చు ఈజీగా. ఇంకా మన సబ్జెక్ట్లో మనం ఫిజిక్స్ అన్నాం కదా, ఫిజిక్స్ అంటేనే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. కష్టమైన సబ్జెక్టు, సరిగా అర్థం కాదు, ఈ సబ్జెక్టు ఎలా చదవాలి ఏంటి అని. అదంతా ఏముండదు, అంతా నార్మల్గానే ఉంటుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షల్లోకి ఎంటర్ అయ్యామంటే సైన్స్ సబ్జెక్టులు, ఆర్ట్స్ సబ్జెక్టులు అనే తేడా భేదాభావం అస్సలు ఉండకూడదు. అన్నీ మన సబ్జెక్టులే అనుకోవాలి, అన్నింటికి మనం న్యాయం చేయాలి, అన్నింటికి మనం సమానంగా ప్రాధాన్యత ఇచ్చి మనం చదివామనుకోండి టాప్లో ఖచ్చితంగా మన ర్యాంకు టాప్లో ఉంటుంది. మనకు వచ్చే ఉద్యోగం కూడా మన టాప్లో ఉన్నతమైన ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, గూండాగిరి చేయాలన్నప్పుడు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే భేదాభావం ఉండకూడదు. గూండా అన్నప్పుడు ఎవరినైనా ఎక్కడైనా ఏ సందర్భంలో ఎప్పుడైనా ఎదిరించే ఆ దమ్ము మనం ఉండాలి. ఇది కూడా అలాగే ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా సరే మనం సక్సెస్ సాధించాలంటే మనం హార్డ్ వర్క్ చేసి కొంచెం మనకు అందజేయబట్టిన ఈ మెటీరియల్ని ఉపయోగించుకొని మీరు కనుక పర్ఫెక్ట్గా చదివితే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో సక్సెస్ వస్తుంది. అందుకోసం ఈ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ ఇంతకుముందు గతంలో మనకు అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్గా ఉండేవి, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి క్వశ్చనింగ్ విధానం మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మారింది. ఇప్పుడు అన్ని అప్లికేబుల్ క్వశ్చన్ ఇస్తున్నాడు. అప్లికేబుల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడంటే మనం క్వశ్చన్ చదివి క్వశ్చన్స్కి ఇచ్చినట్టు ఆప్షన్లు చదవడానికి మనకు టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. అవి అర్థం చేసుకొని కింద ఇచ్చిన ఆప్షన్లను బేస్ చేసుకొని మనం సరైన ఆన్సర్ ఎన్నుకోవాలంటే మనకు అలాంటి అప్లికేబుల్ క్వశ్చన్స్కు ఆన్సర్స్ చేయాలంటే మనకు సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా పట్టు ఉండాలి, గ్రిప్ ఉండాలి. ఆ గ్రిప్ కనుక సాధిస్తే మీరు ఖచ్చితంగా 100కి 80 నుంచి 90% ఖచ్చితంగా మీకు ఆ సబ్జెక్ట్ న్యాయం చేయగలుగుతాం. డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 3 సబ్జెక్టులు మేము ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో ఎలాంటి ఏ అప్డేట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అందుతుంటాయి. మీరు కనుక మమ్మల్ని ఫాలో అయ్యారంటే మీ వెనకాల విజయం మిమ్మల్ని ఫాలో అవుతుంటుంది. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు మమ్మల్ని ఫాలో అయితే విజయం మీ వెనకాల మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఇది మాత్రం షూర్, మమ్మల్ని నమ్మండి. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సబ్జెక్ట్లో ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ కాంట్రవర్సరీ బాగా వస్తుంటాయి క్వశ్చన్స్. ఒక్కొక్క టెక్స్ట్ బుక్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పబ్లికేషన్ బుక్లో ఒక్కొక్క ఆన్సర్ రాస్తుంటారు, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క ఆన్సర్ చెప్తుంటారు.
నన్ను చాలామంది స్టూడెంట్స్ అడిగారు, సార్ పలానా టెక్స్ట్ పలానా బుక్లో అలా ఉంది, పలానా బుక్లో ఇలా ఉంది, పలానా ఫ్యాకల్టీ పలానా సార్ అలా చెప్పారు, పలానా సార్ ఇలా చెప్పారు అని అడుగుతుంటారు. అవేవి మీరు పట్టించుకోవద్దు. అసలు వాట్ కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది మీరు ఖచ్చితంగా ఎన్నుకోవాలి. అసలు కరెక్ట్ ఆన్సర్స్, కరెక్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అందజేయడం కోసం మేము ఇక్కడ మీకు ఉన్నది. కాబట్టి ఈ కాంట్రవర్సరీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మనం గతంలో ఇంతకుముందు మనకు ప్రీవియస్ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. చాలా క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో అప్లికేబుల్ ఓరియంటేషన్లో చాలా క్వశ్చన్స్ అడిగాడు. అందులో మనం చెప్పిన ఆన్సర్ వేరుంది, వేరే వాళ్ళు చెప్పిన ఆన్సర్లు వేరున్నాయి. నాకు చాలామంది ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన ఆన్సరే కరెక్టు, మీ వల్ల మాకు 1-2 మార్కులు వచ్చాయి, మాకు కలిశాయి సార్, మేము మీకు రుణపడి ఉంటాం సార్ నిజానికి వాస్తవానికి, కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పని ఎంతోమంది ఫోన్ చేసి మాకు ఇన్ఫామ్ చేశారు. అందుకోసం మేము చెప్పేది ఏంటంటే క్లారిటీ, క్లియర్గా ఆన్సర్లు కాంట్రవర్సరీ లేకుండా కరెక్ట్ అక్యురసెంట్ ఆన్సర్స్ మాత్రమే మీకు ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం, మేము చెప్పగలుగుతాము. మీరు మమ్మల్ని నమ్మండి, మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అసలు అలాంటి గతంలో వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, అప్లికేబుల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, మనం ఆన్సర్స్ ఎలా చేయాలి అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనం ఏం చేద్దామంటే కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ సివిల్స్లో కావచ్చు, ఆర్ఆర్బీలో కావచ్చు, ఎస్ఎస్సీలో కావచ్చు, సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ కావచ్చు, రకరకాల ఎగ్జామ్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని అప్లికేబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ అప్లికేబుల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఆన్సర్ ఎలా చేయాలి, వాటిని చేయాలి అంటే ఆన్సర్స్ చేయాలంటే ఎలాంటి టాపిక్ల పైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ సమాచారం మనకు గ్రిప్ ఉండాలి అనేది మనకు తెలిసి ఉండాలి. తెలుసుంటే అప్లికేబుల్ క్వశ్చన్ ఎంత అప్లికేబుల్గానైనా ఉన్నాయి మనం పక్కా చేస్తాం, డెఫినెట్గా మనం చేస్తాం. అందుకోసం అలాంటి క్వశ్చన్స్ ఏమి ఉన్నాయనేది ఒక్కసారి మనం ఆ క్వశ్చన్స్ని చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చేద్దాం, ప్రీవియస్ క్వశ్చన్సే మనం చూద్దాం. చూస్తే అవి వింటే మీకే అర్థమైపోతుంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓహో క్వశ్చన్స్ ఇలా ఉంటాయా, ఇలా చేయాలనా, ఇలా చదవాలనా అనేది మీకు అర్థమైపోతుంటుంది. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ ఏంటివి అనేది మనం ఒకసారి ఇక్కడనే చూద్దాం ఇప్పుడు. ఓకేనా, చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సిఎఫ్ఎల్ ల్యాంపుకు ఎల్ఈడి ల్యాంపుకు ఉన్న తేడా ఏమిటి అనేది క్వశ్చన్. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఎప్పుడప్పుడు వచ్చింది? సివిల్స్ 2011లో వచ్చింది, ఆర్ఆర్బి 2005లో వచ్చింది, మనకి ఏబిపిఎస్సి ఏడబ్ల్యూ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో వచ్చింది. ప్రీవియస్ క్వశ్చన్ అన్నట్టు ఇది. ఒకసారి చూడండి, సిఎఫ్ఎల్ ల్యాంపు, ఎల్ఈడి ల్యాంప్ ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటిది అనేది క్వశ్చన్. దీని కింద ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు, వీటిని బట్టి కరెక్ట్ సరైన ఆప్షన్స్ ఏంటి, స్టేట్మెంట్ లేవు అనేది మనం గుర్తుపట్టాలి. చూడండి, ఇక్కడ సిఎఫ్ఎల్ ల్యాంపు, సిఎఫ్ఎల్ అంటే దాని అర్థం ఇక్కడ చూడండి ఒకసారి. సిఎఫ్ఎల్ మీన్స్, సి మీన్స్ కాంపాక్ట్, సి మీన్స్ కాంపాక్ట్, ఎఫ్ మీన్స్ ఫ్లోరోసెంట్, ఫ్లోరోసెంట్, ఎల్ మీన్స్ ల్యాంప్, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అంటాం. ఇది సిఎఫ్ఎల్. ఎల్ఈడి అన్నాం, ఎల్ఈడి ల్యాంప్ అన్నాం. ఎల్ఈడి మీన్స్ ఎల్ అంటే లైట్, ఈ మీన్స్ ఎమిట్టింగ్, డి మీన్స్ డయోడ్, లైట్ ఎమిట్టింగ్ డయోడ్ అంటాం. సిఎఫ్ఎల్, ఎల్ఈడి. CFL means compact fluorescent lamp, LED means light emitting diode. CFL బల్బులన్నీ కూడా పాదరసం ఆవిరితో నింపుతారు. ఇవన్నీ పాదరసం ఆవిరి, పాదరసం ఆవిరి, మెర్క్యూరీ వేపర్ అంటాం, దాంతో నింపుతారు. లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎల్ఈడి బల్బు. ఎల్ఈడి బల్బులో ఒక డయోడ్ అని ఉంది. డయోడ్ అనేది సాధారణంగా మనకు అర్ధవాహకాలతో తయారవుతుంది. డయోడ్ అనేది అర్ధవాహకాలు, పి రకం అర్ధవాహకాలు, ఎన్ రకం అర్ధవాహకాలు, మనం పిఎన్ జంక్షన్ డయోడ్ ఇలా పిలుస్తుంటాం కదా, అలా అర్ధవాహకాలతో తయారవుతుంటుంది. అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేది అర్ధవాహకాలతో తయారవుతుంది. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అనేది పాదరసం, దాంట్లో పాదరసం నింపబడి ఉంటుంది. పాదరసం నింపబడి ఉంటుంది కాబట్టి ఈ సిఎఫ్ఎల్ బల్బ్ అనేది విద్యుత్ వినియోగాన్ని తక్కువగా వినియోగించుకుంటుంది. తక్కువగా వినియోగించుకొని కాంతి శక్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అందుకోసం మనకు ఎల్ఈడి బల్బుల కంటే సిఎఫ్ఎల్ బల్బులు చాలా నాణ్యమైన బల్బులు అని పిలుస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఎల్ఈడి బల్బు కంటే ఈ సిఎఫ్ఎల్ బల్బు అనేది జీవితకాలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సిఎఫ్ఎల్ బల్బు, ఎల్ఈడి బల్బుకు ఉన్నటువంటి తేడా.
ఇంకా మనం యూజ్ చేసినప్పుడు ఎల్ఈడి బల్బు ఉపయోగించిన దానికంటే సిఎఫ్ఎల్ బల్బు ఉపయోగిస్తే మనకు కరెంటు బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే విద్యుత్ వినియోగాన్ని చాలా తక్కువగా వినియోగించుకుంటుంది. తక్కువగా వినియోగించుకుంది కాబట్టి కరెంటు బిల్లు ఇది తక్కువగా వస్తుంది. అందుకోసం ఎల్ఈడి బల్బు కంటే సిఎఫ్ఎల్ బల్బు నాణ్యమైన బల్బు అని చెప్పంటాం. ప్లస్ అదేవిధంగా జీవితకాలం కూడా ఈ సిఎఫ్ఎల్ బల్బుకు చాలా ఎక్కువగా ఉంటుంది ఎల్ఈడి బల్బుతో కంపేర్ చేసినప్పుడు. సో ఇది వీటికి సంబంధించింది. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లు మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏమన్నాను, కాంతిని ఉత్పత్తి చేయడానికి సిఎఫ్ఎల్ ల్యాంపు పాదరసం బాష్పాన్ని ఉపయోగించుకుంటుంది అన్నాడు. కరెక్టే, ఎందుకంటే సిఎఫ్ఎల్ బల్బులో పాదరసం ఆవిరి నింపుతారు అని చెప్పాను. కాబట్టి పాదరసం బాష్పం అంటే ఆవిరే, ఇక్కడ పాదరసం బాష్పాన్ని ఉపయోగించుకుంటుంది అంటున్నాం కాబట్టి ఈ ఆప్షన్ మనకి ఇది కరెక్టే అవుతుంది. అది కరెక్ట్ ఆప్షనే. కానీ ఎల్ఈడి ల్యాంపు అర్ధవాహక సామాగ్రిని ఉపయోగించి ఉంటుంది. ఎల్ఈడి అర్ధవాహకాలతో తయారవుతుంది. డయోడ్ అన్నాం, లైట్ ఎమిటింగ్ డయోడ్ అన్నాం. డయోడ్ అన్నప్పుడు అర్ధవాహకాలతో తయారవుతుంది కాబట్టి సో దీంట్లో ఇది కూడా ఎల్ఈడికి సంబంధించిన విషయం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో అది కూడా కరెక్టే అవుతుంది. అంటే ఒకటో ఆప్షన్లో చూస్తే మనం రెండు కరెక్టే ఉన్నాయి. ఎల్ఈడి బల్బుకి సంబంధించింది కరెక్టే ఉంది, సిఎఫ్ఎల్ బల్బుకి సంబంధించిన మనకు కరెక్ట్గానే ఉంటుంది. ఇక రెండో ఆప్షన్ చూడండి, ఎల్ఈడి ల్యాంపు సగటు జీవనకాలం కంటే సిఎఫ్ఎల్ ల్యాంప్ యొక్క సగటు జీవనకాలం చాలా ఎక్కువగా ఉంటుంది అని ఇందాకనే చెప్పాను మీకు ఇక్కడ. ఎందుకంటే ఎల్ఈడి బల్బు కంటే సిఎఫ్ఎల్ బల్బు జీవితకాలం ఎక్కువగా ఉంటుంది, విద్యుత్ శక్తిని కూడా చాలా తక్కువగా ఉపయోగించుకుంటుంది కాబట్టి నాణ్యమైన బల్బు అని చెప్పవచ్చు దీన్ని. అందుకోసం సెకండ్ ఆప్షన్ రెండోది కూడా మనకు కరెక్టే అవుతుంది, ఇది కరెక్టే అవుతుంది. ఇంకా ఎల్ఈడి ల్యాంపుతో పోలిస్తే సిఎఫ్ఎల్ ల్యాంపుకు శక్తి సామర్థ్యం తక్కువ అని చెప్పి అంటున్నాం. కరెక్టే, అది కూడా కరెక్టే అవుతుంది. శక్తి సామర్థ్యం అంటే విద్యుత్ శక్తిని తక్కువగా వినియోగించుకుంటుంది అన్నట్లు. అందుకోసం మనం ఉపయోగించినప్పుడు ఈ బల్బులు తక్కువ విద్యుత్ని వినియోగించుకుంటాయి కాబట్టి మనకు ఇళ్లలో సాధారణంగా ఉపయోగించినప్పుడు కరెంటు బిల్లు అనేది మనకు చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి మూడో ఆప్షన్ కూడా కరెక్టే అవుతుంది. అంటే మూడు ఆప్షన్లు మనకు అన్నీ కరెక్టే ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమన్నాడు, పై స్టేట్మెంట్లో సరైనవి 1, 2, 3 అన్నీ సరైనవి. అంటే 1, 2, 3 సరైన కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఇది సరైన ఆన్సర్ అవుతుంది అని చెప్పంటాం. సో ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పంటాం. ఇది మనకు గతంలో ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్. సివిల్స్ 2011లో అడిగాడు, ఆర్ఆర్బీ ఎగ్జామ్లో అడిగాడు, మన కేపీపీఎస్సీ కండక్ట్ చేసినట్టు ఏడబ్ల్యూ ఎగ్జామ్లో అడిగాడు. ఎన్ని ప్లేసుల్లో కూడా ఈ క్వశ్చన్ మనకు రిపీట్ అవుతూ వచ్చింది అన్నట్లు. ఇక ముందు కూడా రిపీట్ కావడానికి కూడా మనకి ఈ క్వశ్చన్ అనేది అవకాశం ఉంటుంది అని చెప్పంటాం. సో ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పంటాం. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే సెకండ్ క్వశ్చన్ ఏముందనేది ఒకసారి మనం సెకండ్ క్వశ్చన్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సరే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మనకు సెకండ్ క్వశ్చన్ వచ్చేసింది. సెకండ్ క్వశ్చన్ చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ సింపుల్ ఈజీ అన్నట్లు అనిపిస్తుంటుంది, కానీ చాలా క్వశ్చన్లో చాలా మీనింగ్ డెప్త్ ఎక్కువగా ఉంటుంది. చూడండి ఒకసారి, మానవ శరీరము బరువు విషయంలో సరైనది ఏది? క్వశ్చన్ చూడండి, మానవ శరీరం బరువు విషయంలో సరైనది ఏది? ఇది మనకు సెకండ్ క్వశ్చన్. ఇది కూడా సివిల్స్ 2012లో అడిగాడు, ఆర్ఆర్బీ 2006లో అడిగాడు. ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చనే. సరే, ఒకసారి ఆప్షన్ చూడండి. భూ ఉపరితలంపై అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా ఉంటుంది అన్నాడు. ఆప్షన్ 2 బి ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఆప్షన్ సి భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఆప్షన్ డి మైదానాల కంటే పర్వతాలపైన ఎక్కువగా ఉంటుంది అని. ఇవి ఇచ్చిన 4 ఆప్షన్లు. కరెక్ట్ ఆన్సర్ ఏది? మీరే చెప్పేస్తారు, సింపుల్, మీరే అనుకుంటారు ఇప్పుడు ఆన్సర్. ఒకసారి నేను ఈ మానవ శరీర బరువు విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి చూస్తే ఇది గురుత్వాకర్షణ శక్తి, గురుత్వ త్వరణాన్ని బేస్ చేసుకొని ఉంది. చూడండి ఒకసారి, ఈ గురుత్వ త్వరణం అంటే ఎలా ఉంటుంది గురుత్వ త్వరణం విషయంలో అనేది ఒకసారి చూడండి. ఇక్కడ రాస్తున్నాను చూడండి, గురుత్వ త్వరణము అంటాం. గురుత్వ త్వరణం, దీనికి సంబంధించిన పాయింట్లు ఇక్కడ తెలిస్తే ఆప్షన్ ఎన్నుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి, గురుత్వ త్వరణం ఏంటంటే, ఈ గురుత్వ త్వరణం అనేది భూమి యొక్క ఉపరితలము నుంచి, భూమి యొక్క ఉపరితలం అంటే మనందరం ఇప్పుడు భూమి పైన ఉన్నాం, ఇది భూమి యొక్క ఉపరితలం. ఈ భూమి యొక్క ఉపరితలం నుంచి ఎత్తుకు పోయే కొలది అంటే పైకి వెళ్తూ ఉంటాం. భూమి యొక్క ఉపరితలము నుంచి ఎత్తుకు పైకి పోయే కొలది గురుత్వ త్వరణం అనేది తగ్గుతుంది. భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి పోతుంటే గురుత్వ త్వరణము, చూడండి ఇక్కడ ఒకసారి, గురుత్వ త్వరణము తగ్గుతుంది అంటాం. ఎప్పుడైతే గురుత్వ త్వరణము తగ్గుతుందో అప్పుడు బరువు కూడా, వస్తువు కావచ్చు మనిషి కావచ్చు ఏదైనా కావచ్చు,
గురుత్వ త్వరణం తగ్గితే బరువు కూడా తగ్గుతుంది. గురుత్వ త్వరణం పెరిగితే బరువు కూడా పెరుగుతుంది. గురుత్వ త్వరణము తగ్గితే బరువు కూడా తగ్గుతుంది. మరి ఇక్కడ మనం ఏమంటున్నాం? భూమి యొక్క ఉపరితలం నుంచి ఎత్తుకు పోయే కొలది గురుత్వ త్వరణం తగ్గుతుంది కాబట్టి బరువు తగ్గుతుంది అంటున్నాం. ఇక్కడ ఆప్షన్ 1 చూడండి, భూ ఉపరితలంపై అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంటుంది అంటున్నాడు. అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. భూమి యొక్క ఉపరితలం పైన మైదానాలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, సముద్ర తీరానికి కొన్ని ఎత్తు ప్రదేశాలు ఉంటాయి, తగ్గు ప్రదేశాలు రకరకాలుగా ఉంటాయి. రకరకాలు ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల్లో గురుత్వ త్వరణం ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. గురుత్వ త్వరణం ఒకే రకంగా లేనప్పుడు వస్తువు బరువు కూడా ఒకే రకంగా స్థిరంగా ఉంటుందా? ఉండదు. కానీ మన శరీరం బరువు విషయంలో అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంటుందా భూపరితలం పైన అంటే? ఉండదు. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు రాంగ్ ఆప్షన్. ఇది మనకు సరైన ఆన్సర్ కాదు. దీన్ని వదిలేసేసేద్దాం. ఇప్పుడు ఆప్షన్ బి చూడండి, ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇదే గురుత్వ త్వరణం అనేది మనం భూమి తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, భూమి యొక్క ధ్రువాల దగ్గర గురుత్వ త్వరణం అనేది ఎక్కువగా ఉంటుంది, భూమధ్య రేఖ దగ్గర గురుత్వ త్వరణం అనేది తక్కువగా ఉంటుంది. ధ్రువాల దగ్గర గురుత్వ త్వరణం ఎక్కువగా ఉంటుంది అంటున్నాం. ఇక్కడ ఏం చెప్పాను? గురుత్వ త్వరణం ఎక్కువగా ఉంటే బరువు కూడా ఎక్కువగా ఉంటుంది అన్నాం. గురుత్వ త్వరణం తక్కువగా ఉంటే బరువు కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాం? ధ్రువాల దగ్గర గురుత్వ త్వరణం ఎక్కువ ఉంటుంది అంటున్నాం. గురుత్వ త్వరణం ఎక్కువగా ఉన్నప్పుడు మానవ శరీరం బరువు కూడా ఇక్కడ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? ధ్రువాల దగ్గర ఎక్కువగా ఉంటుంది అన్నాడు. అంటే ధ్రువాల దగ్గర గురుత్వ త్వరణం ఎక్కువ ఉంటుంది కాబట్టి మానవ శరీరం యొక్క బరువు కూడా ఎలా ఉంటుంది అంటే ఎక్కువగానే ఉంటుంది. ఇది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ సి కూడా అబ్జర్వ్ చేయండి. భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ నేనేం చెప్పాను? భూమధ్య రేఖ దగ్గర గురుత్వ త్వరణం తక్కువగా ఉంటుంది అంటున్నాం. భూమధ్య రేఖ దగ్గర గురుత్వ త్వరణం తక్కువ ఉంటే మానవుని శరీరం యొక్క బరువు కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురుత్వ త్వరణం తక్కువగా ఉంటుంది కాబట్టి శరీరం యొక్క బరువు కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఆప్షన్లు ఏమన్నారు? భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. భూమధ్య రేఖ దగ్గర ఎక్కువగా ఉండదు. మానవ శరీరం బరువు అనేది భూమధ్య రేఖ దగ్గర తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే అవుతుంది, తప్పు ఆన్సర్ అవుతుంది మనకు. ఇంకా ఆప్షన్ డి చూడండి, మైదానాల కంటే పర్వతాల పైన ఎక్కువగా ఉంటుంది అంటాడు. మైదానం అంటే పర్వతం అంటే ఎత్తైన శిఖరం, ఎత్తుగా ఉంటుంది. మైదానం అంటే లోతట్టు ప్రాంతం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మైదానము పర్వతనం, ఇది పర్వతము అని తీసుకోండి, ఇది ఇక్కడ ఈ మైదానము అనే ప్రాంతం తీసుకోండి. ఈ పర్వతం ఎక్కువగా ఉంది, ఎత్తు ఎక్కువ ఉందంటే ఎత్తుకు పోయే కొలది మనం ఇక్కడ చెప్పాం, భూమి యొక్క ఉపరితలం నుంచి ఎత్తుకు పోతుంటే గురుత్వ త్వరణం ఏమవుతుందంటున్నాం? తగ్గుతుంది. మరి పర్వతం ఎత్తుగా ఉన్నప్పుడు ఎక్కువ ఎత్తుకు పోయినప్పుడు ఇక్కడ గురుత్వ త్వరణం తక్కువగా ఉంటుంది అంటే మానవుని యొక్క బరువు కూడా ఏముంటుంది? తక్కువగానే ఉంటుంది. గురుత్వ త్వరణం తక్కువ ఉంటుంది కాబట్టి. మైదాన ప్రాంతాల్లో గురుత్వ త్వరణం దీనితో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు కూడా ఏముంటుంది? ఎక్కువగా ఉంటుంది. అంటే మైదానాల్లో ఎక్కువగా ఉంటుంది, పర్వతాల దగ్గర తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ ఇచ్చాడు, మైదానాల కంటే పర్వతాల పైన ఎక్కువగా ఉంటుంది అన్నాడు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే అవుతుంది. ఇది రాంగ్ అయింది. అంటే ఇప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమైంది అంటే ధ్రువాల దగ్గర ఎక్కువగా ఉంటుంది అంటాం. ధ్రువాల దగ్గరనే మానవుని శరీరం బరువు ధ్రువాల దగ్గరనే ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ధ్రువాల దగ్గర గురుత్వ త్వరణం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మానవుని బరువు కూడా ధ్రువాల దగ్గర ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అన్నాడు. ఇది మనకు రెండోది. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాయింట్ని మనం అనలైజ్ చేసి మానవుని శరీరం యొక్క బరువు ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది తెలియాలి అంటే మనకి గురుత్వ త్వరణం అనే ఈ కాన్సెప్ట్ గురించి మనకు తెలిసి ఉండాలి. ఈ గురుత్వ త్వరణం అనేది ఎప్పుడెప్పుడు ఎలా మారుతుంది? ఉపరితలం నుంచి పైకి ఎత్తైన ప్రాంతాలకు పోయినప్పుడు ఎలా మారుతుంది? భూమధ్య రేఖ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మారుతుంది? ధ్రువాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మారుతుంది? మైదానాల్లో ఎలా ఉంటుంది? పర్వతాలపైన ఎలా ఉంటుంది? ఆ కండిషన్ మనకు ఖచ్చితంగా ఈ గురుత్వ త్వరణానికి సంబంధించి తెలిస్తే ఇచ్చిన క్వశ్చన్లను మనం వాటిని బేస్ చేసుకొని అనలైజ్ చేస్తే ఆన్సర్ ఈజీగా దొరికిపోతుంది. మనకు ఈజీగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్లు. సో ఇది మనకు ఉన్నటువంటి రెండవ క్వశ్చన్ అని చెప్పంటాం. మానవ శరీరం బరువు విషయంలో సరైనది ఏది అడిగినప్పుడు ఇది ప్రీవియస్ సివిల్స్లో వచ్చిన క్వశ్చన్, ఆర్ఆర్బీలో వచ్చిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువగా ఫోకస్ చేసి అడుగుతుంటారు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఏమనుకుంటాం, ఆప్షన్ చూస్తాం, ఏదో ఒకటి చూసి ఇంకా బిఓసిఓ ఉంటుంది. చాలామంది చెప్తుంటారు బిఎన్ఎస్సి అన్న ఉంటే ఆన్సర్లు బిఓసిఓ పెట్టేసి రారా అంటారు. ఇక్కడ మన ఆన్సర్ బి ఉంది కాబట్టి మీకు వచ్చినట్టు దాని ప్రకారం సెట్ అవుతుంది. కానీ ప్రతి సందర్భంలో అది వర్కౌట్ కాదు.
కాబట్టి మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం ఒకవేళ వెళితే మనం ఖచ్చితమైనటువంటి ఆన్సర్ను గుర్తించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పంటాం. సో ఇది మనకు ఉన్నటువంటి రెండవ క్వశ్చన్ అని చెప్పంటాం, మానవ శరీరం బరువు విషయంలో ఉన్నటువంటి క్వశ్చన్ అంటాం. ఇక మూడవ క్వశ్చన్కి వచ్చేసేద్దాం. మూడవ క్వశ్చన్ ఏంటి అనేది చూడండి, ఇక్కడనే ఉంది మూడవ క్వశ్చన్, మనకి ఈజీ ఇది. ఒక సరస్సు పైభాగము గడ్డ కట్టినప్పటికీ, చూడండి, సరస్సు పైభాగము గడ్డ కట్టినప్పటికీ దాని అడుగు భాగంలో ఉండే నీటి యొక్క ఉష్ణోగ్రత ఎంత? అది క్వశ్చన్. సరస్సు యొక్క పైభాగం గడ్డ కట్టినప్పటికీ, గడ్డ కట్టింది, పైభాగం గడ్డ కట్టినప్పుడు అడుగు భాగంలో ఉన్నటువంటి నీటి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అని చెప్పని ఇచ్చింది క్వశ్చన్. చూడండి ఒకటి, ఇక్కడ ఈ క్వశ్చన్కి మనకు ఆప్షన్లు ఇచ్చాడు. ఏ -10 డిగ్రీ సెల్సియస్ అన్నాడు, బి -0 డిగ్రీ సెల్సియస్, సి 4 డిగ్రీ సెల్సియస్, డి -4 డిగ్రీ సెల్సియస్ అని చెప్పంటున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం చెయ్యాలంటే మనకు నీటి అసంగత వ్యాకోచము అనేటువంటి ఒక ధర్మం ఉంటుంది. ధర్మం పేరు ఏం పేరు అంటున్నాం? నీటి అసంగత వ్యాకోచం అంటాం. ఇది నీటి యొక్క ధర్మం, అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అని పిలుస్తాం. ఈ నీటి అసంగత వ్యాకోచ ధర్మం మనకు తెలిస్తే ఈ ఆన్సర్ మనం ఈజీగా చేసేయచ్చు. ఏంటిది అంటే నీటి అసంగత వ్యాకోచ ధర్మ ప్రకారంగా నీరు అనేది 0 డిగ్రీ సెల్సియస్ నుండి 4 డిగ్రీ సెల్సియస్కు మనం వేడి చేస్తూ పోతుంటాం. మనం ఏమనుకుంటామంటే 0 నుంచి 4 వరకు ఉష్ణోగ్రత మనం పెంచుకుంటూ పోతుంటాం. ఉష్ణోగ్రత పెంచుకుంటూ పోతున్నప్పుడు సాధారణంగా నీరు ఏమవుతుందంటే వ్యాకోచానికి లోనవుతుంది అని మనం అనుకుంటాం. జనరల్గా మన ఆలోచన విధానం అలా ఉంటుంది. ఇక నీరు వ్యాకోచించదు. 0 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ ఈ రెండు ఉష్ణోగ్రతల మధ్య నీరు సంకోచిస్తుంది. 4 డిగ్రీ సెల్సియస్ తర్వాత కంటిన్యూస్గా పెంచితే అప్పుడు నీరు వ్యాకోచిస్తుంది. అందుకోసమే ఈ 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో ఈ 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నీటి యొక్క సాంద్రత గరిష్టంగా ఉంటుంది అంటాం. అంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పంటాం. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్ట సాంద్రతను కలిగి ఉంటుందంటే 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద. అయితే ఇక్కడ పైభాగం గడ్డ కట్టినప్పుడు అంటే అక్కడ ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఒక సరస్సు పైభాగం గడ్డ కట్టినప్పుడు అంటే దాని అడుగు భాగంలో ఉండే నీటి ఉష్ణోగ్రత. ఎప్పుడైనా సరే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నీటి యొక్క ఉపరితలం పైభాగం మొత్తం గడ్డగట్టి ఉంటుంది, అడుగు భాగంలో మాత్రం నీరు అలాగే ఉంటుంది. అడుగు భాగంలో నీరు అలాగే ఉంది అంటే ఆ నీటికి గరిష్ట సాంద్రత ఉన్నట్లు లెక్క. నీటికి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మరి నీటికి గరిష్ట సాంద్రత ఎప్పుడు ఉంటుంది అంటే 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు మాత్రమే నీరు గరిష్ట సాంద్రతను పొందుతుంది. కాబట్టి ఇక్కడ పైభాగం గడ్డ కట్టినప్పుడు అడుగు భాగంలో నీటికి సాంద్రత ఎక్కువగా ఉంటుంది అంటే అడుగు భాగంలో ఉన్న నీటి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? 4 డిగ్రీ సెల్సియస్ అంటాం. కాబట్టి అప్పుడు మనకు ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే 4 డిగ్రీ సెల్సియస్ -4 డిగ్రీ సెల్సియస్ ఉంది కాబట్టి తేడా తెలియక కొంతమంది -4 అని చెప్తుంటారు. చెప్పడమే కాదు, కొన్ని బుక్కుల్లో -4 అని కూడా రాశారు. కాబట్టి -4 కాదు, 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్దనే నీరు అడుగు భాగంలో ఉన్న నీటి యొక్క ఉష్ణోగ్రత, ఈ ఉష్ణోగ్రత వద్దనే నీటికి గరిష్ట సాంద్రత ఉంటుంది. కాబట్టి అడుగు భాగంలో ఉన్న నీటి యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే 4 డిగ్రీ సెల్సియస్ అనే చెప్పాలి. ఇది ఏ ధర్మం ప్రకారం చెప్పామంటే నీటి అసంగత వ్యాకోచం అనే ధర్మాన్ని బేస్ చేసుకొని మనం చెప్పాం. కాబట్టి ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలంటే నీటి అసంగత వ్యాకోచం అనేటి ఈ కాన్సెప్ట్ మనకు ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం సరైన ఆన్సర్ ఏదో ఎన్నుకొని మనం కరెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కొన్నిసార్లు మనకు చూడడానికి ఈజీ క్వశ్చన్లే అనిపిస్తుంటాయి. కానీ మనం చేసేటువంటి ఆ ఒక్క క్షణం, ఎగ్జామ్ రాసిన ఆ ఒక్క క్షణంలో మనం కనుక చిన్న మిస్టేక్ చేసామనుకోండి, మనం చేసిన మిస్టేక్ మళ్ళీ మనం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆన్సర్ తప్పు అవుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ తప్పు చేసామంటే ఆ ఒక్క మార్క్ దగ్గర ఎంతోమంది కాంపిటీషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి అవసరం అనుకుంటే ఆ ఒక్క మార్క్తోనే మన జాబ్ మిస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడైనా క్వశ్చన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. 4 ఆప్షన్లు పర్ఫెక్ట్గా చదివిన తర్వాతనే మనకు ఆ కాన్సెప్ట్ ఏంది అని తెలుసుకొని దాన్ని బేస్ చేసుకున్న తర్వాతనే మనం సరైన ఆన్సర్ను ఎన్నుకొని ఆ తర్వాత మన ఆన్సర్ పెట్టాల్సి వస్తుంది అన్నారు. సో ఇది మనకు ఉన్నటువంటి 3వ క్వశ్చన్ అని చెప్పని పిలుస్తాం అన్నారు.
ఇది మూడో క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మనకు గతంలో ఆర్ఆర్బీలో అడిగాడు, ఆర్ఆర్బీ ఏఎస్ఎంలో ప్లస్ ఎన్డీఏ ఎగ్జామ్లో అడిగాడు. ఇదే క్వశ్చన్ మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో కూడా చాలాసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. అంటే అఫ్ కోర్స్ ఒకప్పుడు ఏపీపీఎస్ కామన్గా ఉన్నప్పుడు ఏపీపీఎస్ ఎగ్జామ్లో అడిగాడు. ఈ మధ్య కాలంలో సపరేట్ అయిన తర్వాత కూడా ఈ క్వశ్చన్ ఒకటి రెండు సార్లు క్వశ్చన్ అడిగాడు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ అడిగాడు అనుకుంటాను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మనం ఆప్షన్ బేస్ చేసుకుని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుంది అంటాం. సో ఇది మనకున్నటువంటి మూడో క్వశ్చన్ అని చెప్పుకుంటాం. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ మనకు ఈ నాలుగో క్వశ్చన్ ఏముంది అనేది ఒకసారి ఈ నాలుగో క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి నాలుగో క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నాలుగో క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నిద్ర పోకుండా పర్ఫెక్ట్గా వింటే ఆన్సర్లు ఈజీగా ఉంటాయి. నిద్రపోతూ వీడియో చూసి ఆన్సర్లు ఇట్లా వింటే ఏమి రాదు, నిద్ర ఎక్కువ వస్తుంది తప్ప క్వశ్చన్స్ ఏం అర్థం కావు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నాలుగో క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. నాలుగో క్వశ్చన్ వచ్చేసించండి. ఇనుప గోళాలు పాదరసంలో తేలుతాయి కానీ నీటిలో మునిగిపోతాయి. దీనికి గల కారణం అది క్వశ్చన్. ఇనుప గోళాలు ఏం చేశాయంటే పాదరసంలో తేలుతాయి కానీ నీటిలో మునిగిపోతాయి. ఎందుకు అని చెప్పని క్వశ్చన్ ఇచ్చాడు. ఇది కూడా మనకు సివిల్స్ క్వశ్చన్ ప్లస్ ఆర్ఆర్బీ ఏఎస్ఎంలు అడిగాడు. ఎన్డీఏ 2018 ఎన్డీఏ నావల్ డిఫెన్స్ అకాడమీ అంటాం, ఆ కండక్ట్ చేసిన ఆ ఎగ్జామ్లో వచ్చింది. ఇవన్నీ వచ్చాయి. ఈ క్వశ్చన్కు మనం ఆన్సర్ చేయాలంటే మనకిక్కడ సాంద్రత అనేటువంటి ఒక ధర్మం మనకు తెలిసి ఉండాలి. సాంద్రత అని చెప్పని పిలుస్తాం. సాంద్రత అనే ధర్మాన్ని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సాంద్రత అనేటువంటిది తక్కువగా ఉంటే అంటే ఏ పదార్థం యొక్క సాంద్రత తక్కువగా ఉంటే ఆ పదార్థాలు పై భాగంలో తేలుతాయి అని చెప్పంటాం. తేలుతాయి పై భాగంలో తక్కువ సాంద్రత ఉన్నప్పుడు. ఒకవేళ ఈ సాంద్రత అనే ధర్మము ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు పదార్థాలన్నీ కూడా అడుగు భాగంలోకి వెళ్ళిపోతాయి. ఎక్కువ సాంద్రత ఉన్నాయి అడుగు భాగానికి చేరుతాయి, తక్కువ సాంద్రత అన్నీ కూడా పై భాగంలో వచ్చి తేలుతూ ఉంటాయి. కాబట్టి పై భాగంలో తేలియాడే పదార్థాల సాంద్రత తక్కువ ఉంటుంది, కింది భాగంలో ఉన్న పదార్థాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది అని చెప్పంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇనుప గోళాలు పాదరసంలో తేలుతాయి అని చెప్పన్నాడు. నేను ఇక్కడ ఏం చెప్పాను, పాదరసంలో ఇనుప గోళాలు తేలుతాయి అంటున్నాడు. తేలుతుంది పై భాగంలో తేలుతుంది అంటే సాంద్రత ఎలా ఉండాలి, తక్కువ ఉండాలను. అంటే ఇప్పుడు దేని సాంద్రత తక్కువ ఉంటుంది, ఇనుప గోళాల యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఇనుప గోళాల సాంద్రత, జాగ్రత్తగా చూడండి, ఇనుప గోళాల సాంద్రత తక్కువగా ఉంటుంది, పాదరసం సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఇనుప గోళాల సాంద్రత తక్కువ ఉంటుంది, పాదరసం సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాదరసంలో ఇనుప గోళాలు తేలుతాయి అంటాం. తేలే పదార్థాలన్నీ తక్కువ సాంద్రతనే ఉంటాయి, పై భాగంలో ఉంటాయి. బరువైన పదార్థాలు ఎక్కువ సాంద్రత పదార్థాలన్నీ కిందికి పోతాయి. కాబట్టి ఇప్పుడు మనకు పాదరసంలో తేలుతున్నాయి గోళాలు, ఇనుప గోళాలు పై భాగంలో తేలుతుంటే పై భాగంలో తేలియాలంటే గోళాల యొక్క సాంద్రత తక్కువ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కానీ అదే అక్కడ మళ్ళీ ఏమన్నాడు, కానీ నీటిలో మునిగిపోతాయి అని చెప్పని అడుగుతున్నాడు క్వశ్చన్. ఏవి మునిగిపోతాయి, ఇనుప గోళాలు మునిగిపోతాయి. ఇప్పుడు ఇనుప గోళాలు నీటిలో మునిగిపోతాయి. చూడండి, ఇక్కడ ఇది ఒక బీకరు అనుకోండి, ఇలా తీసుకున్నాము. ఇందులో ఏం చేస్తున్నాము, ఇది నీరు. ఇందులో నేను ఇనుప గోళాలు వేసాను అనుకోండి, ఇనుప గోళాలన్నీ కూడా ఇలా మునిగిపోయాయి. ఇవన్నీ ఇనుప గోళాలు. నేను ఇక్కడ ఏం చెప్పాను, సాంద్రత అనే ధర్మం ఒకవేళ పదార్థాలకు ఎక్కువగా ఉంటే ఆ పదార్థాలన్నీ మునిగిపోయి అడుగు భాగానికి చేరుతాయి అని చెప్పాను. మరి ఇప్పుడు ఇనుప గోళాలు మునిగిపోయాయి అంటే ఇనుప గోళాల సాంద్రత ఎలా ఉన్నట్లు, ఎక్కువగా ఉన్నట్లు. దేని సాంద్రత కంటే, నీటి సాంద్రత కంటే. నీటి సాంద్రత కంటే ఇనుప గోళాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మునిగిపోయి అడుగు భాగంలోకి చేరుతున్నాయి. అదే మనం ఇక్కడ ఇందాక ఒకవేళ పాదరసం మెన్షన్ చేసినప్పుడు తీసుకుంటే పాదరసం సాంద్రత కంటే ఇనుప గోళాల సాంద్రత తక్కువగా ఉంటుందని అక్కడ చెప్పాము. కాబట్టి అవి తేలుతాయి అని చెప్పంటాం. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసేద్దాం. ఈ 2 పాయింట్లు కీ పాయింట్లు కనుక గుర్తుంటే ఇవి ఈజీ చేయడం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇనుము పాదరసం కంటే నీటితో తక్కువ చర్య నొందడం వల్ల అన్నాడు. చర్యతో సంబంధమే లేదు. ఇక్కడ సాంద్రత ధర్మాన్ని బేస్ చేసుకొని రాసుకోవాలి. ఇవన్నీ చర్యతో సంబంధమే లేదు. కాబట్టి ఈ ఆన్సర్ కాదు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు రెండో ఆప్షన్ బి చూడండి,
ఇనుప గోళాల బరువు నీటి కంటే ఎక్కువ అన్నాడు. ఇక్కడ నేను చెప్పాను నీటిలో ఇనుప గోళాలు వేసి ఏమైపోతాయి, మునిగిపోతాయి. మునిగిపోయి అంటే సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సాంద్రత ఎక్కువ ఉన్నప్పుడు బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి మునిగిపోతాయి. కాబట్టి ఇది కొంచెం కరెక్ట్ అవుతుంది, ఇనుప గోళాల బరువు నీటి కంటే ఎక్కువ అని. నెక్స్ట్ పాదరసం కంటే తక్కువ. పాదరసం కంటే తక్కువ అని చెప్పి మనం ఇక్కడ రాసాం. పాదరసం సాంద్రత ఎక్కువ ఉంటుంది, ఇనుప గోళాల సాంద్రత తక్కువ ఉంటుంది. అంటే పాదరసం సాంద్రతతో కంపేర్ చేసినప్పుడు ఇనుప గోళాల సాంద్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఇలా పెట్టుకుందాం. మిగిలిన కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇనుప గోళాల సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ. ఇనుప గోళాల సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ, అందుకోసం మునిగిపోయాయి. పాదరసం సాంద్రత కంటే తక్కువ. ఒక నిమిషం, ఇనుప గోళాల బరువు, ఒక్క నిమిషం, ఇక్కడ ఇది బరువు తీసుకున్నాడు, సాంద్రత తీసుకోవాలి, బరువు తీసుకున్నాడు. బరువు తీసుకున్నాడు కాబట్టి ఇది కూడా ఆన్సర్ రాంగే అవుతుంది. బరువు తీసుకోవద్దు, అక్కడ సాంద్రత ధర్మం చేసుకోవాలి. ఇనుప గోళాల సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ అన్నాడు. ఇక్కడ ఇనుప గోళాల సాంద్రత నీటి కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అడుగు భాగాన్ని చేరుకున్నాయి. అవి మునిగిపోతాయి అన్నట్టుగా మునిగిపోయినట్టే దాని అర్థం అడుగు భాగాన్ని చేరుకున్నాయి అన్నాడు. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. నేను పాదరసం సాంద్రత కంటే తక్కువ, ఇక్కడ పాదరసం సాంద్రత ఎక్కువ ఉంటుంది, ఇనుప గోళాల సాంద్రత తక్కువ ఉంది. అంటే పాదరసం సాంద్రతతో కంపేర్ చేసినప్పుడు ఇనుప గోళాల సాంద్రత ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. కాబట్టి మనకు ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకా మిగిలిన 5 ఏవి కావు, ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ఏ రాంగ్ ఆన్సర్ అవుతుంది, బి రాంగ్ ఆన్సర్ అవుతుంది, డి రాంగ్ ఆన్సర్ అవుతుంది. 3 తప్పులు అవుతాయి. మనకు కరెక్ట్ ఆన్సర్, సరైన ఆన్సర్ ఏదంటే ఆప్షన్ సి మనకు సరైన ఆన్సర్ అవుతుంది అని చెప్పండి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు మనకు తెలియాలి అంటే ఈ సాంద్రత అనే ధర్మం ఉంది కదా, ఈ ధర్మానికి సంబంధించి మనకు తెలిసి ఉండాలి. సాంద్రత తక్కువగా ఉన్న పదార్థాలు ఎలా ఉంటాయి, సాంద్రత ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎలా ఉంటాయి, ఏ పదార్థాలు పై భాగంలో తేలుతాయి, ఏ పదార్థం నీటి భాగంలో మునిగిపోతాయి, ఇవన్నీ ఈ సాంద్రత అనే ధర్మాన్ని బేస్ చేసుకుని మనం ఈజీగా చెప్పవచ్చు. వాటిని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ప్లవన సూత్రాలు అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. ఇందులో ప్లవన సూత్రాలు మనం కోర్సు తీసుకుంటే కోర్సులో ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు మ్యాటర్ మొత్తం వస్తూ ఉంటుంది. మన యాప్ కొనుక్కున్న తర్వాత ఆ కోర్సు జాయిన్ అయిన తర్వాత మ్యాటర్ మొత్తం వస్తుంటుంది. మ్యాటర్ మొత్తం బాగా విన్న తర్వాత ఒక 2 సార్లు చదివిన తర్వాత ఇలాంటి క్వశ్చన్లు చేస్తుంటే మీకు క్వశ్చన్లు చాలా ఈజీ అనిపిస్తుంటాయి. అబ్బా ఇంత ఈజీ ఉన్నాయా క్వశ్చన్లు అంటాం. కానీ మ్యాటర్ తెలియకుండా మనకు ఇలాంటి కాన్సెప్ట్స్ మనం వినకుండా ఇలాంటి క్వశ్చన్లు చేయడానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, మనకు ఆన్సర్లు ఏం తెలియవు, అన్ని టఫ్గానే కనిపిస్తుంటాయి అన్నట్లు. కాబట్టి మనం కోర్సులో జాయిన్ అయిన తర్వాత మీరు విన్న తర్వాత చూడండి చాలా ఈజీ అనిపిస్తుంటుంది, అలా ఉంటుంది అన్నట్లు. ఇది మనకు ఉన్నటువంటి 4వ క్వశ్చన్ అని చెప్పంట. ఇంకా నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏంటిదంటే ఇక్కడ చూడండి ఒకసారి. 5వ క్వశ్చను, ఒక రాయిని చంద్రునిపై నుండి భూమిపైకి తీసుకువచ్చినట్లయితే ఏమవుతుంది? రాయి ఎక్కడ ఉందంటున్నాం? చంద్రుని పైన ఉంది. ఎక్కడ తీసుకొస్తున్నాం? భూమిపైకి తీసుకొస్తున్నాం. మళ్ళీ పైన చంద్రునిపై నుండి రాయిని కిందికి భూమిపైకి తీసుకొస్తే ఏమవుతుంది అన్నాడు. సో ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్. గ్రూప్ 1 2011లో వచ్చింది. ఎన్డీఏ ఎగ్జామ్లో అడిగాడు, ఆర్ఆర్బీలో అడిగాడు, సిడిఎస్ ఎగ్జామ్లో అడిగాడు, ఇన్ని ఎగ్జామ్లో అడిగాడు క్వశ్చన్ కూడా సింపుల్గానే ఉంది. మనకు చూడడానికి అలా అనిపిస్తుంది. పైనుండి రాయిని కిందికి తీసుకొని వచ్చినాం. పైనుండి అంటే ఎక్కడి నుంచి తెచ్చినామంటే చంద్రుని పై నుండి తెచ్చినాం. ఎక్కడికి తెచ్చినాం? భూమిపైకి తీసుకొచ్చినాం. మరి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది? కొంతమంది అర్థం ఏమవుతుందంటే ఏమవుతుంది, పైన కిందికి వచ్చింది, పైన దున్నికే వీలు కాలే, కింద దున్నికే వీలు అయింది అని చెప్పంటారు. అంటే నవ్వుకోవడానికి అలాంటి ఆన్సర్లు చెప్తుంటాం. సరే ఆప్షన్లు చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆప్షన్లు అన్నింటిలో చూడండి ద్రవ్యరాశి బరువు అనేటువంటి మాటల్లోనే ఉన్నాయి ఆప్షన్లు అన్నీ. ఆప్షన్ ఏ చూడండి, దాని ద్రవ్యరాశి మారుతుంది. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, దాని బరువు మారుతుంది కానీ ద్రవ్యరాశి మారదు. ఇక్కడ బరువు మారుతుంది, ద్రవ్యరాశి మారదు అని చెప్పంటున్నాడు. ఆప్షన్ సి, దాని ద్రవ్యరాశి మారుతుంది కానీ బరువు మారదు అని అడుగుతున్నాడు. ఆప్షన్ బికి ఆప్షన్ సి ఆపోజిట్ ఇచ్చాడు. ఇక్కడ బరువు మారుతుంది అన్నాడు, ఇక్కడ ద్రవ్యరాశి మారుతున్నాడు. ఇక్కడ ద్రవ్యరాశి మారుతున్నాడు, ఇక్కడ బరువు మారుతుంది అని ఇచ్చాడు. 2 ఆపోజిట్ ఇచ్చాడు. ఆప్షన్ డి చూడండి, ద్రవ్యరాశి బరువు 2 మారుతాయి అంటున్నాడు. మరి ఏది కరెక్ట్? ఇంతకు ద్రవ్యరాశి మారుతుందా, బరువు మారుతుందా, 2 మారుతాయా, 2 మారవా, స్థిరంగా ఉంటాయా? వెయిట్ అండ్ సీ, ఇప్పుడే తెలిసిపోతుంది. ఇక్కడనే రాయి తీసుకొస్తున్నాం. రాయి తీసుకురావడానికి ముందు ఈ ద్రవ్యరాశి బరువు అనే రెండు పదాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ద్రవ్యరాశి ఏంది, బరువు ఏంది, ఒకసారి వీటి గురించి ఇక్కడనే రాస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి ద్రవ్యరాశి బరువు చూడండి. ఇక్కడ ద్రవ్యరాశి ఇంగ్లీష్లో మాస్ అంటాం దీన్ని. నెక్స్ట్ బరువు, వెయిట్ అంటాం. బరువుకు సూత్రం కూడా ఏంటి అంటే W =
ఎంజీ అంటాం. అది బరువు. ఇది ద్రవ్యరాశి. ద్రవ్యరాశి అంటే ఎలా ఉంటుందంటే పదార్థం యొక్క పరిమాణం, ఒక పదార్థం ఎంత ఖచ్చితమైన పరిమాణాన్ని కలిగి ఉంటుందో ఆ పదార్థం యొక్క పరిమాణాన్ని ద్రవ్యరాశి అని చెప్పని పిలుస్తాం. ఇక్కడ ఇంకో విషయం, ఈ ద్రవ్యరాశి విశ్వంలో ఎక్కడైనా స్థిరంగా ఉంటుంది. విశ్వంలో స్థిరంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా స్థిరంగా ఉంటుంది. పదార్థం పరిమాణం కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకు షాప్కి వెళ్తాం, 1 కేజీ చక్కెర ఇవ్వండి అంటాడు. 1 కేజీ చక్కెర అని మనం షాపు అని అడిగామనుకోండి, 1 కేజీ చక్కెర అంటే మనకు 1 కేజీ చక్కెర ఇస్తాడు. చక్కెర అనేది పదార్థం. చూడండి ఇక్కడ చక్కెర అనేది పదార్థం, కేజీ అనేది దాని పరిమాణం. ఇది పరిమాణం కేజీ అనేది. అంటే పదార్థ పరిమాణం, పదార్థ పరిమాణాన్ని మనం ద్రవ్యరాశి అని పిలుస్తాం. అదే కేజీ, దాని పరిమాణం ఎంత అంటే కేజీ. ఏ పదార్థం అంటే చక్కెర అంటాం. షాప్లో వాడు మనకు 1 కేజీ చక్కెర మనకు కొలత కొలిచిస్తాడు కరెక్ట్గా. తీసుకెళ్ళి ఇంటికి వెళ్తాం, మూట తీసుకొని పోయి ఇంటి దగ్గర మళ్ళీ కొలుస్తాం. ఎంత వస్తుంది? కేజీ వస్తుంది. అదే మూట తీసుకెళ్ళి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్ వాళ్ళ పైకి బిల్డింగ్ పైకి ఎక్కి మళ్ళీ కొలత కొలుస్తాం. మళ్ళీ ఎంత వస్తుంది? మళ్ళీ కేజీ వస్తుంది. అలా కాదని చెప్పి అదే మూట తీసుకెళ్ళి 2-3 ఫ్రెండ్స్ కలిసి ఊరి బయటికి ఒక పెద్ద గుట్ట ఎక్కుతాం. పెద్ద గుట్ట పైకి ఎక్కి మళ్ళీ కొలత కొలుస్తాం. మళ్ళీ ఎంత వస్తుంది? మళ్ళీ కేజీ వస్తుంది. అంటే షాప్లో కొలిసినప్పుడు కేజీ వచ్చింది, మన ఇంట్లో కొలిసినప్పుడు కేజీ వచ్చింది, ఫ్రెండ్ వాళ్ళ ఇంటి బిల్డింగ్ పైన కొలిసినప్పుడు కేజీ వచ్చింది, ఊరి బయట గుట్టెక్కి కొలిసినప్పుడు కేజీ వచ్చింది. అంటే ఏ ప్రదేశంలోనే ఎలా ఉంది ద్రవ్యరాశి? స్థిరంగా ఉంది. అందుకోసమే విశ్వంలో ద్రవ్యరాశి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది అంటాం. ఈ ద్రవ్యరాశి గురుత్వ త్వరణం పైన ఆధారపడదు. దేనిపైన ఆధారపడదు? గురుత్వ త్వరణం పైన ఆధారపడదు. గురుత్వ త్వరణం పైన ఏమాత్రం ఆధారపడదు. మనకు గురుత్వ త్వరణం పెరిగినప్పటికీ గురుత్వ త్వరణం తగ్గినప్పటికీ ద్రవ్యరాశి ఏం మారదు, అస్సలు మారదు, అలాగే ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఎక్కడైనా సరే ద్రవ్యరాశి అనేది స్థిరంగా ఉంటుంది అని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు బరువు విషయంలోకి వచ్చేసేద్దాం. బరువు చూడండి, బరువుకు సూత్రం కూడా ఇక్కడ రాసా, W=mg అని రాసాం. ఇక్కడ జీ అంటే దాని అర్థం గురుత్వ త్వరణము అని చెప్పంటాం. జీ అంటే గురుత్వ త్వరణం. అంటే ఏం తెలుస్తుంది? బరువు అనేది గురుత్వ త్వరణం పైన ఆధారపడి ఉంటుంది. ద్రవ్యరాశి అనేది గురుత్వ త్వరణం పైన ఆధారపడదు. ద్రవ్యరాశి గురుత్వ త్వరణం పైన ఆధారపడదు, కానీ బరువు మాత్రం గురుత్వ త్వరణం పైన ఆధారపడి ఉంటుంది. గురుత్వ త్వరణం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి గురుత్వ త్వరణం అనేది తక్కువగా ఉంటే బరువు కూడా తక్కువగా ఉంటుంది. ఒకవేళ గురుత్వ త్వరణం ఎక్కువగా ఉంటే బరువు కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? బరువు అనేది ప్రదేశాన్ని బట్టి మారుతూ వస్తుంది. ఇక ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకు అంటే బరువు అనేది గురుత్వ త్వరణం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాం కదా ఇక్కడ. కాబట్టి గురుత్వ త్వరణం అనేది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మా ఇంటి పైన కొలత కొలిస్తే ఓలా వస్తుంది గురుత్వ త్వరణం విలువ, మీ ఇంటి పైన కొలిస్తే ఇంకో రకంగా వస్తుంది, ఊరి బయట గుట్ట పైన కొలిస్తే ఇంకో రకంగా వస్తుంది. రకరకాల ప్రదేశాల్లో గురుత్వ త్వరణం రకరకాలుగా మారుతుంటుంది. రకరకాల ప్రదేశాల్లో గురుత్వ త్వరణం రకరకాలుగా మారుతున్నప్పుడు బరువు కూడా ఏమవుతుంది? రకరకాలుగా మారుతుంటుంది. అంటే ఇప్పుడు బరువు స్థిరంగా ఉన్నట్ల, స్థిరంగా లేనట్లు. కాబట్టి బరువు స్థిరంగా ఉండదు, కాబట్టి బరువు అనేది మారుతుంది అని చెప్పంటాం. ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది అన్నట్లు. సో ఇది ద్రవ్యరాశి బరువులకు సంబంధించిన కాన్సెప్ట్ అండి. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు చూడండి మనకు ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ ఏదైనా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక రాయిని చంద్రునిపై నుండి భూమిపైకి తీసుకొచ్చినట్లయితే ఏమవుతుంది అని క్వశ్చన్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ, దాని ద్రవ్యరాశి మారుతుంది అన్నాడు క్వశ్చన్. ఇక్కడ నేనేం చెప్పా? ద్రవ్యరాశి విశ్వంలో ఎక్కడైనా స్థిరంగా ఉంటుంది అని చెప్పాను. అంటే విశ్వంలో ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంటే ద్రవ్యరాశి మారుతున్నట్లా? మారట్లేదు. కాబట్టి ఇక్కడ ద్రవ్యరాశి మారుతుంది అంటున్నాడు, మనమేమో మారదు అని చెప్పన్నాం. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ అవుతుంది, ఇది తప్పు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి చూడండి, దాని బరువు మారుతుంది అన్నాడు. నేను బరువు ఏం చెప్పా? మారుతుంది అని చెప్పాను. ఎందుకు మారుతుందన్న బరువు? ఇది గురుత్వ త్వరణం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి గురుత్వ త్వరణం అనేది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, ప్రదేశాన్ని బట్టి మారుతుంది. కాబట్టి బరువు కూడా ఆటోమేటిక్గా ప్రదేశాన్ని బట్టి ఏమవుతుంటుంది? మారుతుంది. కాబట్టి ఇక్కడ దాని బరువు మారుతుంది అన్నాం. కానీ ద్రవ్యరాశి మారదు అంటున్నాం. ద్రవ్యరాశి మారదు అని మనం చెప్పాము. అంటే మనం ద్రవ్యరాశి మారదు అని చెప్పాము, బరువు మారుతుంది అని చెప్పాము. ఇక్కడ ఆప్షన్ బి కూడా దాని బరువు మారుతుంది అంటున్నాడు,
ద్రవ్యరాశి మారదు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి చూడండి, దానికి ఆపోజిట్ ఉంది. ఇప్పుడు ఆపోజిట్ ఏంది, దాని ద్రవ్యరాశి మారుతుంది అంటున్నాడు. మనం ఇక్కడ ద్రవ్యరాశి అసలు మారదు అని మనం చెప్పాం, ఇక్కడ మారుతుంది అన్నాడు. స్టార్టింగ్లోనే మిస్టేక్ ఉంది, తప్పు ఉంది. ఇంకా బరువు మారదు అన్నాడు, మనమేమో బరువు మారుతుంది అని చెప్పాను, అక్కడైనా బరువు మారదు అన్నాడు. అన్నప్పుడు ఏమైతుంది, రాంగ్ ఆన్సర్ అవుతుంది, ఇది తప్పు అవుతుంది. ఇప్పుడు చూడండి ఆప్షన్ డి, ద్రవ్యరాశి బరువు రెండు మారుతాయి అన్నాడు. బరువు మారుతుంది అని చెప్పాం కానీ ద్రవ్యరాశి మారుతుందని చెప్పలేదు. మనం ద్రవ్యరాశి విషయంలో స్థిరంగా ఉంటుంది అన్నాం. మరి ఇక్కడ ద్రవ్యరాశి విషయం లెక్కలో తీసుకుంటే ఈ ఆన్సర్ కూడా మనకేమవుతుంది, తప్పు అయిపోతుంది. కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమొచ్చింది అంటే దాని బరువు మారుతుంది కానీ ద్రవ్యరాశి మారదు. ఎప్పుడు అంటే ఒక రాగిని చంద్రునిపై నుండి భూమిపైకి తీసుకొచ్చినట్లయితే ఏమవుతుంది అని ఇచ్చిన క్వశ్చన్కు బరువు మారుతుంది కానీ ద్రవ్యరాశి మారదు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ మనం ఆన్సర్ చెయ్యాలంటే మనకి ద్రవ్యరాశి బరువు అంటే ఏంటివి, ఎలా ఉంటాయి, అవి గురుత్వత్వరణం పైన ఆధారపడి ఉంటాయా, ఆధారపడి ఉండవా, ప్రదేశాన్ని బట్టి మారతాయా, మారవా అనే కాన్సెప్ట్స్ మనకు తెలిసి ఉండాలి. ఈ కాన్సెప్ట్స్ మనకు తెలిసి ఉంటే మనం ఆటోమేటిక్గా ఇచ్చినటువంటి ఆప్షన్ కరెక్టా తప్ప అనేది మనం ఎలిమినేట్ చేస్తూ రావచ్చు. ఎలిమినేట్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్, సరైన ఆన్సర్ ఏదో ఎన్నుకొని మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు అన్నారు. సో ఇది మనకు ఉన్నటువంటి 5వ క్వశ్చన్ అని చెప్పుకుంటాం అన్నారు. ఇవి 5వ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు 6వ క్వశ్చన్ చూద్దాం. ఏంటి 6వ క్వశ్చన్ అనేది చూద్దాం ఒకసారి. 6th క్వశ్చన్, 6వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ధ్వని వేగం విషయంలో ఈ క్రింది వాటిలో సరైనది క్వశ్చన్ చాలా ఈజీగా ఉన్నట్లుంది కదా, అలాగే అనిపిస్తుంటుంది. డైరెక్ట్ బిట్ అయితే ఈజీ అనిపిస్తుంటుంది, కానీ ఇక్కడ ఇచ్చిన అంశాలను కంపేర్ చేసి చెప్పాలి. కనిష్టంగా ఎంత ఉంది, గరిష్టంగా ఎక్కడ ఉంటుంది, ఏంటి అనేది చెప్పాలి. సో ఇది కూడా మనకు సిడిఎస్ ఎగ్జామ్లో 2016 అడిగాడు, ఎస్ఎస్సిలో అడిగాడు, ఆర్ఆర్బిలో అడిగాడు. నేను ఈ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్లే ఎందుకు ఫోకస్ చేస్తున్నాను ఇక్కడ ఎక్కువగా అంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు అక్కడ ఎగ్జామ్లో బాగా ఉపయోగపడతాయి అన్నారు. అందుకోసం నేను ఈ క్వశ్చన్లనే సెలెక్ట్ చేసుకొని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, సార్ గ్రూప్ 2లో గ్రూప్ 1లో వచ్చిన క్వశ్చన్ చెప్పట్లేదు, ఎస్ఐలో వచ్చిన క్వశ్చన్ చెప్పట్లేదు, కానిస్టేబుల్ వచ్చిన క్వశ్చన్ చెప్పట్లేదు మీరు అనుకుంటున్నారు. అవి కూడా ముందు వస్తాయి. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ మనకు ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ ఎగ్జామ్ ఉంటుందనే ఉద్దేశంతో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా అడుగుతాడో, ఆన్సర్లు ఎలా చేయలేని అభ్యర్థులకు అర్థం కావాలనే ఉద్దేశంతో నేను ఆయా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాం ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ అనేది. చూడండి, ఇప్పుడు ధ్వని వేగ విషయంలో సరైనది ఏది అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ధ్వని వేగము అంటున్నాం, ఇక్కడ రాస్తున్నాం చూడండి. దీనికి సంబంధించిన ఒక 2 పాయింట్లు ఇక్కడ చెప్తాను. ఈ 2 పాయింట్లు గుర్తుంటే ఫటాఫట్ ఆన్సర్స్ అన్నీ కూడా మీరే ఫైండ్ అవుట్ చేసేస్తారు. సింపుల్, ఈజీ, చాలా ఈజీ. కళ్ళు మూసి తెరిచేంతలో ఆన్సర్ తెలిసిపోతుంది ఇక్కడ మీకు. ఇప్పుడు చూడండి, ధ్వని వేగం అయితే ఇక్కడ వాయువులు, ద్రవాలు, ఘన పదార్థాలు అన్నాడు. అంటే ఘన పదార్థాలు, ద్రవాలు, వాయువులు 3 ఉన్నాయి. ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయువులు 3 ఇచ్చాడు. ఇప్పుడు ధ్వని వేగాన్ని కంపేర్ చేద్దాం. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయువులు ఉన్నప్పుడు ఫస్ట్ చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. 3 పదార్థాల్లో ఏ పదార్థాల్లో అయితే అణువులు దగ్గరగా అమర్చబడి ఉంటాయో, అణువులన్నీ దగ్గరగా అమర్చబడిన పదార్థాల్లో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అణువుల మధ్య దూరం కొంచెం పెరిగింది అనుకోండి, ధ్వని వేగం కొంచెం తగ్గుతుంది. ఇంకా పెరిగింది అనుకోండి, ఇంకా తగ్గుతుంది. అణువులు ఎంత దగ్గరగా ఉంటే ధ్వని వేగం అంత ఎక్కువ ఉంటుంది. ధ్వని అంత ఎక్కువ వేగంతో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఘన పదార్థాలు ఉన్నాయి. ఘన పదార్థాల్లో అణువులు ఎలా అమర్చబడి ఉంటాయంటే దగ్గరగా అమర్చబడి ఉంటాయి. ద్రవాల విషయానికి వచ్చేసరికి కొంచెం దూరం పెరుగుతుంది. వాయువుల విషయానికి వస్తే ఇంకా కొంచెం ఎక్కువ దూరం పెరుగుతుంది. వాయువుల్లో అంటే అణువుల మధ్య దూరం వాయువులో చాలా ఎక్కువ ఉంటుంది. ద్రవాల మధ్య దూరం ద్రవాల్లో అణువుల మధ్య దూరం కొంచెం తక్కువగా ఉంటుంది. ఘన పదార్థాల్లో మాత్రం అణువులని దగ్గరగా అమర్చబడి ఉంటాయి, అన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అణువుల మధ్య దూరం ఎక్కువ ఉండదు. అణువులు ఎక్కువ దగ్గర ఉంటాయి కాబట్టి ధ్వని వేగం అన్నిటికంటే ఎక్కువ ఘన పదార్థాల్లో ఉంటుంది. కాబట్టి అత్యధికంగా ధ్వని ఏ పదార్థాలు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందంటే ఘన పదార్థాలు. ఆ తర్వాత ఏ పదార్థాలు అంటే ద్రవ పదార్థాలు. ఆ తర్వాత ఫైనలైజ్ అన్నప్పుడు వాయువులు. ఇలా ఉంటుంది. హైయెస్ట్ ఘన, దాని తర్వాత ద్రవ, తర్వాత వాయువులు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకు ధ్వని వేగం విషయంలో క్రింది వాటిలో సరైనది అని క్వశ్చన్ ఇచ్చాడు కదా.
దానికి మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ధ్వనివేగం అనేది యానకం స్వభావంపై ఆధారపడదు అన్నాడు. ఆధారపడదా? ఆధారపడుతుంది. అసలు ధ్వని ప్రయాణించాలంటేనే యానకం అవసరం. యానకం లేకపోతే ధ్వని ప్రయాణిస్తుందా? ప్రయాణించదు. యానకం మెటీరియల్ మీడియం అంటాం. యానకం లేకపోతే ధ్వని ప్రయాణించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు అదే చంద్రుడు తీసుకోండి. చంద్రుని పైన ఎలాంటి యానకం లేదు, శూన్యం మొత్తం. ఎలాంటి యానకం లేదు అన్నప్పుడు చంద్రుని పైన ధ్వని ప్రయాణిస్తుందా? ప్రయాణించదు. కాబట్టి చంద్రుని పైన యానకం లేదు కాబట్టి ధ్వని ప్రయాణించదు. అదే భూమి పైన అయితే యానకాలు ఉన్నాయి. యానకాలు ఏవే ఉన్నాయి? ఘన పదార్థం ఒక యానకంగా పనిచేస్తుంది, ద్రవ పదార్థం ఒక యానకంగా పనిచేస్తుంది, వాయువు ఒక యానకంగా పనిచేస్తుంది. ఇవన్నీ యానకాలే భూమి పైన. యానకాలు అన్నప్పుడు ఒక్కొక్క యానకంలో ధ్వనివేగం ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నప్పుడు ధ్వనివేగం యానకం యొక్క స్వభావం పైన ఆధారపడదా? ఆధారపడుతుంది. కానీ ఇక్కడేమన్నాడు? ఆధారపడదు అన్నాడు. వాస్తవానికి ఏంది? ఆధారపడుతుంది అంటున్నాం. అన్నప్పుడు ఇచ్చిన ఆప్షన్లో ఇది ఏమవుతుంది? తప్పు ఆన్సర్ అవుతుంది. ఇది అది రాంగ్ ఆన్సర్. ఒకటోది. రెండవది చూడండి, ధ్వనివేగం అనేది వాయువులో గరిష్టంగా ద్రవాల్లో కనిష్టంగా ఉంటుంది అని చెప్పంటున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అణువులు దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ధ్వనివేగం అన్నింటికంటే ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఘన పదార్థాలు అన్నాం మనం. కొంచెం తక్కువ అంటే ద్రవ పదార్థాలు అన్నాం. వాయువులు అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడేమన్నాడు? వాయువుల్లో గరిష్టంగా ఉంటుంది. వాస్తవానికి వాయువుల్లో ధ్వనివేగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అణువుల మధ్య దూరం చాలా ఎక్కువ ఉంటుంది. మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పుడు ధ్వని తక్కువ వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. అందుకోసం వాయువుల్లో ధ్వనివేగం తక్కువగా ఉంటుంది. కానీ ఆప్షన్ బిలో వాయువులో గరిష్టంగా ఉంటుంది, ద్రవాల్లో కనిష్టంగా ఉంటుంది అన్నాడు. వాయువులతో పోల్చినప్పుడు ద్రవాల్లో ఎక్కువగా ఉంటుంది. వాయువులు ద్రవాలు తీసుకుంటే వాయువుల్లో తక్కువ ఉంటుంది, ద్రవాల్లో ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడేమన్నాడు? వాయువులో ఎక్కువ ఉంటుంది, ద్రవాల్లో కనిష్టంగా తక్కువ ఉంటుంది అంటున్నాడు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే అవుతుంది మనకు. ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ సి చూడండి, ధ్వనివేగం అనేది ఘన పదార్థాల్లో గరిష్టంగా అన్నాడు. ఓకే, ఘన పదార్థాల్లో గరిష్టంగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అణువులన్నీ దగ్గర దగ్గరగా అమర్చబడి ఉంటాయి కాబట్టి ధ్వనివేగం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ద్రవాలలో కనిష్టంగా అన్నాడు. ద్రవాల్లో కనిష్టం కాదు, వాయువుల్లో కనిష్టంగా. ఒకవేళ వాయువులు ఇక్కడ ద్రవాల్లో కనిష్టంగా అని కూడా కాకుండా ఘన పదార్థాల కంటే కొంచెం తక్కువగా ద్రవాల్లో అంటేనో కరెక్ట్ అవు. కానీ అన్నిటికంటే కనిష్టంగా ద్రవ పదార్థాలు అంటున్నాడు. ఇక్కడ ద్రవాల్లో కనిష్టంగా అంటే ఇంకా వాయువుల కంటే కనిష్టంగా అని లెక్కలోకి ఇచ్చినట్టు తీసుకోవాలి మనం ఇక్కడ. కాబట్టి ధ్వనివేగం అనేది ఘన పదార్థాల్లో గరిష్టంగా ఉంటుందని కరెక్ట్ అవుతుంది, కానీ ద్రవాల్లో కనిష్టంగా ఉంటుందని మాత్రం రాంగ్ అవుతుంది. అది కరెక్ట్ కాదు స్టేట్మెంట్. అందుకోసం ఇది కూడా మనకు రాంగ్ ఆన్సరే అవుతుంది. మన కాన్సెప్ట్ ఎంతసేపు ఉన్నా ఏంటిదంటే ఘన పదార్థాల్లో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది, వాయువుల్లో ధ్వనివేగం తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఘన పదార్థాల్లో అణువులన్నీ దగ్గర దగ్గరగా అమర్చబడి ఉంటాయి, వాయువుల్లో అణువులన్నీ దూర దూరంగా అమర్చబడి ఉంటాయి. కాబట్టి వాయువుల్లో తక్కువగా ఉంటుంది, ఘన పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ధ్వనివేగం అనేది ఘన పదార్థాల్లో గరిష్టంగా, వాయువుల్లో కనిష్టంగా ఉంటుంది. ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి ఇది మనకి ఇప్పుడు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అని చెప్పని పిలుస్తాం అన్నారు. సో ఇది మనకు ఉన్నటువంటి ధ్వనివేగానికి సంబంధించిన క్వశ్చన్. అంటే ఇప్పుడు ఇచ్చిన ధ్వనివేగం విషయంలో సరైనది ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఈ ధ్వనివేగానికి సంబంధించిన ఈ కాన్సెప్ట్ అనేది మనకు ఐడియాకు ఉండాలి. ఏ ఏ యానకాల్లో ధ్వనివేగం ఎలా ఉండాలి, అసలు యానకం అనేది ధ్వనివేగాన్ని ప్రభావితం చేస్తుందా అంటే ప్రభావితం చేస్తుంది. యానకం యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది, అక్కడ ఆధారపడదు అని మనకు మెన్షన్ చేశాడు. చూడండి, మనం సింపుల్గా గుడ్డిగా చదివి యానకము ధ్వనివేగము ఆధారపడదనండి ఏదో ఒకటి అని చెప్పని ఆన్సర్ పెట్టేస్తుంటాం. తప్పు, రాంగ్ అది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించాలి ఆప్షన్లను. ఈ కాన్సెప్ట్ గుర్తుంటే మనం ఇలాంటి క్వశ్చన్లు ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది మనకు ఉన్నటువంటి 6వ క్వశ్చన్ అని చెప్పని చెప్తాం. ఇంకా నెక్స్ట్ 7వ క్వశ్చన్కి వచ్చేసేద్దాం. ఇక్కడ ఉంచండి 7వ క్వశ్చన్. చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో డైరెక్ట్ అడిగాడు, ఇండైరెక్ట్ అడిగాడు క్వశ్చన్. అప్పుడే పిండిన పాల యొక్క pH విలువ 6 అన్నాడు. కొన్ని సందర్భాలు అడిగాడు అప్పుడే పిండిన పాల యొక్క pH విలువ ఎంత అని విలువ కూడా అడిగాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ విలువ ఎంత అంటే 6 ఉంటుంది. పిండినటువంటి అప్పుడే పిండిన పాల యొక్క pH విలువ. ఈ పాలు పుల్లగా మారాలంటే pH విలువ ఏం కావాలి? పెంచాలా, తగ్గించాలా, స్థిరంగా ఉంచాలా? అవే ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి. జనరల్గా మనం ఇక్కడ చూడండి పాలు అని తీసుకుంటున్నాం. పాల యొక్క pH విలువ ఎంత అంటే 6. మనకి ఇక్కడ ఆమ్లాలు క్షారాలు అనే చాప్టర్ ఉంటుంది, అందులో దానికి సంబంధించిన కాన్సెప్ట్ తెలియాలి. ఈ pH విలువకు సంబంధించి మనకు గుర్తుంది అనుకోండి,
ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు చెప్తాను చూడండి ఒకసారి. pH విలువ గురించి ఇక్కడ చెప్తున్నాను. pH విలువ అనేది 0 నుంచి 7 లోపు కనుక pH విలువ ఉంటే ఆమ్ల స్వభావం వస్తుంది, ఆమ్ల స్వభావం ఉంటుంది. ఇదే pH విలువ 7 నుంచి 14 వరకు ఉంటే ఆ పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. అంటే 7.1 నుంచి 14 అన్నట్లు దాని అర్థం. ఇది 7 లోపు అని రాశాను చూడండి, 6.9 వరకే అన్నట్టు 7 లోపు అన్నాం. ఒకవేళ ఇదే pHలో ఎగ్జాక్ట్లీ 7 ఉంది అనుకోండి, 7కి ఎక్కువ లేదు 7కి తక్కువ లేదు, ఎగ్జాక్ట్లీ 7 ఉంది. 7 ఉంటే అప్పుడు ఆ ద్రావణానికి తటస్థ స్వభావం ఉంటుంది అని చెప్పండాం, న్యూట్రల్ అని చెప్పండాం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకేమని చెప్పానంటే అప్పుడే పిండిన పాల యొక్క pHలో 6 అని చెప్పాను. పాలు పుల్లగా మారాలి అన్నాడు క్వశ్చన్. పుల్లగా మారాలి అంటే దాని అర్థం మనం ఆమ్లాలు తీసుకుంటే ఇక్కడ చూడండి, ఆమ్లాలు అనేవి రుచికి పుల్లగా ఉంటాయి అని చెప్పండాం. ఆమ్లాలు ఎలా ఉంటాయి? రుచికి పుల్లగా ఉంటాయి. పుల్లగా ఎక్కువగా ఉంటే దానికి ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉన్నట్లు. ఇప్పుడు మనకు పాలు, సాధారణ పాలు అయితే మనకు పుల్లగా ఉంటాయా? పుల్లగా ఉండవు. అవి పుల్లగా ఉండాలి. పుల్లగా ఉండాలంటే ఆమ్ల స్వభావం ఎలా ఉండాలి? ఇంకా ఎక్కువగా ఉండాలి. ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉండాలంటే ఇప్పుడు పాల యొక్క pHలో 6 అన్నాం. ఎక్కువగా ఆమ్ల స్వభావం రావాలంటే ఇంకా pHలు ఏం కావాలి? ఇంకా తక్కువ కావాలి, తగ్గుతూ రావాలి. నిమ్మకాయ ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. నిమ్మకాయ పుల్లగా ఉందంటే నిమ్మకాయలు ఏ ఆమ్లం ఉంటుంది? సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. చింతపండు ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. చింతపండులో ఏ ఆమ్లం ఉంటుంది? టాటారిక్ ఆమ్లం ఉంటుంది. అంటే పుల్లగా, ఆమ్లాలన్నీ కూడా రుచికి పుల్లగా ఉంటాయి. పులుపు అనేది ఎంత ఎక్కువగా ఉంటే pHలో అంత తక్కువ ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ సాధారణంగా పిండిన పాల యొక్క pHలో 6 అన్నాడు. పాలు పుల్లగా మారాలి. పాలు పుల్లగా మారాలంటే pHలు ఏం కావాలి? 6 కంటే తక్కువ ఉండాలి. 6 కంటే ఎక్కువ దాటి ఒకవేళ 7 వరకు అయింది, 7 దాటితే క్షార స్వభావం వస్తుంది. పులుపు ఉండదు, అప్పుడు పులుపు ఉండదు, చేదు స్వభావం వస్తుంది. క్షారాలన్నీ రుచికి చేదుగా ఉంటాయి. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి, క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. ఇక్కడ మనకు పులుపు పెరగాలన్నాడు, పుల్లగా మారాలి అన్నాడు. కాబట్టి pHలో తక్కువగా ఉండాలి. అందుకోసం ఇప్పుడు ఫైనలైజ్గా మనం లెక్కలోకి తీసుకుంటే ఇచ్చిన పాలు ఏవైతే ఉన్నాయో, పాలు పుల్లగా మారాలంటే పాల యొక్క pHలు ఏమవ్వాలి? తగ్గాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన పాల యొక్క pHలో 6 అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు అప్పుడే పిండిన పాల యొక్క pHలు 6 అయితే పాలు పుల్లగా మారాలంటే pHలు ఏం కావాలంటే 6 కంటే తక్కువ, ఖచ్చితంగా 6. ఇది ఖచ్చితంగా 6 చూడండి, ఇక్కడ ప్రింటింగ్ లేదు, ఖచ్చితంగా 6 ఉండాలి. 6 కంటే ఎక్కువ ఉండాలి, ఖచ్చితంగా 7 ఉండాలి అంటున్నాడు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 6 కంటే తక్కువ ఉండాలి. తక్కువ ఉంటే ఆమ్ల స్వభావం పెరుగుతుంది కాబట్టి పులుపుదనం అనేది బాగా పెరిగిపోతుంది, పాలు పుల్లగా అయిపోతాయి అన్నట్లు. అందుకోసం ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లోనే కరెక్ట్ ఉంది. ఖచ్చితంగా 6 ఉండాలంటే 6 ఉండాల్సిన అవసరం లేదు. సాధారణ పిండిన పాల యొక్క pHలోనే 6 అంటున్నాం. ఆ పాలు అయితే మనకు పుల్లగా ఉంటాయా? ఉండవు కదా. అన్నప్పుడు ఖచ్చితంగా 6 ఉండాలన్నా అవసరం లేదు. 6 కంటే ఎక్కువ అని చెప్పాడు. 6 కంటే ఎక్కువ దాటిపోయి 7కి వచ్చామనుకోండి, ఒకవేళ 7 దాటితే 7 ఉన్నప్పుడు 7 నుంచి ఏ స్వభావం స్టార్ట్ అవుతుంది? ఇక్కడ క్షార స్వభావం స్టార్ట్ అవుతుంది. క్షార స్వభావం స్టార్ట్ అవుతుందంటే క్షారాలు రుచికి ఎలా ఉంటాయి? క్షారాలు అనేవి రుచికి చేదుగా ఉంటాయి. చూడండి, రుచికి చేదుగా ఉంటాయి. మనకు క్వశ్చన్ ఏమడిగాడు? పుల్లగా మారాలి అన్నాడు. కాబట్టి 7 కూడా దాటదు, అంటే 6 కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇది తప్పు ఆన్సర్ అవుతుంది. ఖచ్చితంగా 7 ఉండాలి అన్నాడు. ఇక్కడ నేను 7 ఖచ్చితంగా ఉంటే ఏ స్వభావం? తటస్థ స్వభావం, న్యూట్రల్. అంటే అక్కడ ఆమ్ల స్వభావం కాదు, ఇక్కడ క్షార స్వభావం కాదు, తటస్థం. పుల్లగా ఉండదు, చేదుగా ఉండదు అని చెప్పంటాం. కానీ పాలకు మాత్రం 6 pHలు అంటే పాలు మాత్రం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి, కాకపోతే తక్కువగా ఉంటుంది ఆమ్ల స్వభావం. ఈ పాలలో ఏ ఆమ్లం ఉంటుందంటే లాక్టిక్ యాసిడ్, లాక్టిక్ ఆమ్లము అని చెప్పని పిలుస్తాం. లాక్టిక్ ఆమ్లం అనేది పాలలో ఉంటుంది. కాకపోతే pHలో 6 ఉంటుంది కాబట్టి ఇది పెద్దగా పుల్లగా ఉండదు. ఇంకా పుల్లగా మారాలంటే pHలో తగ్గుతూ రావాలి. ఎంతకంటే తగ్గాలి అంటే 6 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకున్నటువంటి 7వ క్వశ్చన్ అని చెప్తామన్నట్టు. మొత్తం ఇప్పటికీ 7 క్వశ్చన్లు అయిపోయాయి. నెక్స్ట్ మనం 8వ క్వశ్చన్ ఎలా ఉందనేది ఒకసారి 8వ క్వశ్చన్ గురించి మనం ఇక్కడ చూద్దాం. 8 మనం అప్డేట్లో చూసేద్దాం. వావ్, సూపర్ క్వశ్చన్. క్వశ్చన్ చూడడానికి సింపుల్ అన్నట్లుంది, అంత ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు చాలాసార్లు చూస్తుంటాం. మన నిత్య జీవితంలో సంబంధించిన అంశం ఇది. దాన్ని బేస్ చేసుకుని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ ఇచ్చాడు. సరే చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి. ఒక బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పడానికి కావలసిన వాయువు
మంటలను ఆర్పడానికి కావలసిన వాయువు అందుబాటులో లేదు. మంటలను ఆర్పాలంటే వాయువు అందుబాటులో లేదు. అప్పుడు సోడియం బైకార్బోనేట్ను ఉపయోగించి మంటలను ఆర్పుతారు. దీనికి గల కారణం ఏమి అని క్వశ్చన్ ఇచ్చాడు. ఒక్కసారిగా మనకు బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలు ఎగిసిపడుతుంటాయి. బాగా మంటలు ఎగిసిపడుతున్నప్పుడు సడన్గా మంటలు ఆపాలి. జనరల్గా అలాంటి మంటలు ఆర్పడానికి మనకు కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఉపయోగిస్తాం. కార్బన్ డైఆక్సైడ్ను మంటలు ఆర్పడానికి ఉపయోగిస్తారు. ఫైర్ ఎస్టింగ్విషర్ అని పిలుస్తాం దీన్ని. మంటలు ఆర్పడానికి ఉపయోగిస్తాం. అది అందుబాటులో లేనప్పుడు దీని ప్లేస్లో దీనికి బదులుగా ఏం చేసా అంటే సోడియం బైకార్బోనేట్ అంటున్నాం. సోడియం బైకార్బోనేట్ దీన్ని ఉపయోగిస్తాం. దీని ఫార్ములా చూడండి, NaHCO3 సోడియం బైకార్బోనేట్. దీన్ని ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగించాలి దీన్ని అంటే మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి. అక్కడ బాగా వేడి ఎక్కువగా ఉష్ణం ఉన్నప్పుడు సోడియం బైకార్బోనేట్ గట్లా మనం ఒకవేళ ఉపయోగించామనుకోండి, మనం ఉపయోగించిన సోడియం బైకార్బోనేట్ అనేది ఆ ఉష్ణం మంటలు ఎగిసిపడుతున్నప్పుడు ఆ వేడి యొక్క ప్రభావానికి లోనవుతుంది. ప్రభావానికి లోనైనప్పుడు సోడియం బైకార్బోనేట్ అనేది విచ్ఛిన్నం అవుతుంది, విడిపోతుంది. సోడియం బైకార్బోనేట్ విడిపోయినట్లయితే దీని నుంచి మనకు సోడియం ఆక్సైడ్ వస్తుంది, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ప్లస్ వాటర్ నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. ఇవన్నీ విడుదలైపోతాయి. మనం ఇక్కడ ఇందాక ఏం చెప్పాం, మంటను ఆర్పడానికి మనకు కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగిస్తాము అని చెప్పాం. సాధారణంగా ఉపయోగించేది. ఇది అందుబాటులో లేనప్పుడు ఇది ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఇది వేడికి గురైంది అనుకోండి, మంటలు బాగా మండుతున్నప్పుడు దానిపైన చల్లినప్పుడు వేడి గురవుతుంది. వేడి గురైనప్పుడు సోడియం బైకార్బోనేట్ కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. ఆ విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే అక్కడ మండుతున్నట్టు మంటలను ఆర్పుతుంటుంది, ఆర్పేచేస్తుంది. అంటే మంటలను ఆర్పుతుందంటే ఆ మంట మండడానికి కావలసిన ఆక్సిజన్ సరఫరా కాకుండా కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగపడుతుంటుంది. ఇంకా ఆక్సిజన్ లేకపోతే, ఆక్సిజన్ సరఫరా కాకపోతే మంట ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఆరిపోతుంది. అందుకోసమే బిల్డింగ్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఆర్పడానికి మనకు సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగిస్తాం. ఇది అందుబాటులో లేని సందర్భంలో ఈ సోడియం బైకార్బోనేట్ను ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అంటాం. ఇది మనకు కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది అంటాం. ఇది దీని కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఆప్షన్లను అబ్జర్వ్ చేద్దాం. కరెక్ట్ ఆప్షన్లు ఏంటి, రాంగ్ ఆప్షన్ అంటే ఏ కరెక్టు ఏవి రాంగ్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏ, ఆ బిల్డింగ్లో ఇసుక అందుబాటులో లేనందువల్ల అన్నాడు. అసలు మంట మండుతున్నప్పుడు ఇసుక సంబంధమే లేదు. మనకు చిన్న మంటలు ఏదో చలి మంటలు వేసుకొని మండుతున్నప్పుడు ఇసుక చల్లితే పోతుంది. ఆ ఇసుక ఆయంత సందర్భంలో ఆక్సిజన్ సరఫరా కాకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఆరిపోతుంది. ఇక్కడ బిల్డింగ్ మంటలు మండుతుంది, అగ్ని ప్రమాదం జరిగింది, బిల్డింగ్ ఎగిసిపడుతుంటుంది. ఎక్కడి చేస్తావు ఇసుక? అప్పుడు ఎన్ని ట్రాక్టర్ల ఇసుక తీసుకొస్తావు, ఎన్ని టన్నుల ఇసుక తీసుకొచ్చి కుమ్మరిస్తాం? అది కూడా బిల్డింగ్ పైన గీన ఎక్కడనో జరగవచ్చు, అపార్ట్మెంట్ పైన జరగవచ్చు. కాబట్టి ఇసుకకు మనకు సంబంధమే లేదు. అందుకోసం ఇది ఆన్సరే కాదు. సోడియం బైకార్బోనేట్ అనేది వేడికి గురైనప్పుడు ద్రవస్థితికి మారడం వల్ల, వేడికి గురైనప్పుడు అనే వరకు కరెక్టే, కానీ ద్రవస్థితికి మారడం వల్ల అంటున్నాడు. తప్పు, ద్రవస్థితికి మారదు. వేడికి గురైందంటే సోడియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ నీళ్ళుగా మొత్తం విడిపోతుంది. నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వాయు రూపంలో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ద్రవస్థితితో సంబంధమే లేదు. అందుకోసం ఇక్కడ ద్రవస్థితికి మారడం వల్ల అన్నాడు కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. మూడోది చూడండి, సోడియం బైకార్బోనేట్ ఆక్సిజన్ గ్రహించడం వల్ల అన్నాడు. ఆక్సిజన్ గ్రహిస్తే మంట ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఉన్న మంటను ఇంకా మనం పెంచినట్లయితుంది. మంట సాధారణంగా మంట మండడానికి కావాల్సింది ఏది అంటే ఆక్సిజన్. మనం ఒకవేళ సోడియం బైకార్బోనేట్ కనుక ఉపయోగించాము అనుకోండి, అప్పుడు దగ్గర ఆక్సిజన్ కనుక అందజేసిన అనుకోండి, ఉన్న మంట కంటే ఇంకా మంట ఎక్కువ పెద్దగా అయిపోతుంది. ఉన్నదాన్ని ఊకుండక మనం ఏం చేస్తున్నాం, ఇంకా ప్రేరేపించినట్లు అయిపోతుంది. అందుకోసమే ఇది కూడా తప్పు ఆన్సర్ అవుతుంది అంటాం. ఆప్షన్ డి చూడండి, సోడియం బైకార్బోనేట్కు వేడికి గురైనప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేయడం వల్ల. ఇక్కడనే చెప్పాను, సోడియం బైకార్బోనేట్ వేడికి గురవుతుంది. మంటలపైన పోస్తున్నాం కాబట్టి వేడి గురైనప్పుడు సోడియం ఆక్సైడు కార్బన్ డైఆక్సైడు నీటి ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది అన్నాం. అంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది కాబట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆ మంటకు ఆక్సిజన్ సరఫరా కాకుండా ఇది అడ్డుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మంటలు అనేవి ఆరిపోతాయి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుందంటే ఆప్షన్ డి ఆన్సర్ మనకు కరెక్ట్ అవుతుంది అని చెప్పంటాం. సో ఇది ఇలాంటి క్వశ్చన్ మనకు ఆన్సర్ చేయాలంటే ఈ సోడియం బైకార్బోనేట్ యొక్క స్వభావం ఏంటనేది మనకు తెలిసి ఉండాలి. మీకు ఇంకో మంచి విషయం చెప్తాను చూడండి, సోడియం బైకార్బోనేట్ అంటే ఏదో కాదు, వంట సోడా. చూడండి, ఇళ్ళల్లో ఉపయోగించేటువంటి వంట సోడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. ఎసిడిటీ మీకు అందరికి ఎసిడిటీ అంటే తెలిసే ఉంటుంది. ఆమ్ల పొట్టలో ఉదరము అంటే పొట్టలో ఆమ్ల స్వభావం ఎక్కువగా పెరిగినప్పుడు ఎసిడిటీ వస్తుంది.
యాసిడ్ వల్ల కలిగే దాన్ని ఎసిడిటీ అంటారు. మరి మానవుని యొక్క పొట్ట లోపల ఏ ఆమ్లం ఉత్పత్తి అవుతుందంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ పొట్ట లోపల ఎక్కువ పరిమాణంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అయ్యింది అనుకోండి, ఉత్పత్తి అయినప్పుడు యాసిడ్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు మెల్లగా నొప్పి వస్తుంది, నొప్పి స్టార్ట్ అవుతుంది పొట్టల, ఆమ్ల స్వభావం ఎక్కువైంది కాబట్టి. అంటే యాసిడ్ వల్ల, ఆ హైడ్రోక్లోరిక్ ఆమ్లం యాసిడ్ వల్లనే మనకు పొట్టలో నొప్పి వస్తుంది కాబట్టి, అది కారణం అవుతుంది కాబట్టి దాన్నే మనం ఎసిడిటీ అంటాం. ఆ ఎసిడిటీ మనం తగ్గించాలి, ఎసిడిటీ తగ్గాలి అంటే ఆమ్ల స్వభావం తగ్గాలి. ఆమ్ల స్వభావం తగ్గాలంటే ఆమ్లానికి క్షారాన్ని కలపాలి. సోడియం బైకార్బోనేట్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందుకోసం ఈ సోడియం బైకార్బోనేట్ అనేది వంట సోడా కాబట్టి మనకి ఎప్పుడైనా పొట్ట లోపల నొప్పి అనిపిస్తున్నట్లు అనిపించింది అనుకోండి, గ్లాసులో చిటికెడ వంట సోడా వేసి వాటర్ వేసి కలుపుకొని మనం తాగామనుకోండి, వెంటనే మనకు పొట్ట లోపల ఉత్పత్తి అయ్యేటువంటి ఆ నొప్పి, ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది అని చెప్పంటాం. అందుకోసమే ఎసిడిటీని నివారించడానికి మీరు ఈనో పౌడర్ వాడండి అని చెప్తుంటారు. కొనండి, కట్ చేయండి, పొయ్యండి, కలపండి, తాగండి అని మనకు యాడ్లు వస్తుంటాయి. ఈనో పౌడర్లో ఏముండదు, సోడియం బైకార్బోనేట్ ఉంటుంది. దీనితో పాటు కొన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఏనో శరీరానికి శక్తిని అందజేస్తాయి. అది అందులో ఉన్న సోడియం బైకార్బోనేట్ ఏనో మనం లోపలికి తాగినప్పుడు పొట్ట లోపల ఉత్పత్తి అయిన ఆమ్లత్వం ఉంది కదా, ఆ ఆమ్లత్వాన్ని తగ్గించేస్తుంది. దీనికి క్షార స్వభావం ఉంటుంది కాబట్టి అందుకోసం మనకు నొప్పి నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. అందుకోసం ఇక్కడ అడిగేటప్పుడు మనకు క్వశ్చన్ ఏం చేస్తుంటే, పొట్ట లోపల ఉత్పత్తి అయ్యేటువంటి ఆమ్ల స్వభావాన్ని లేకపోతే ఆమ్లత్వాన్ని తగ్గించడానికి ఉపయోగించే రసాయనం ఏది అంటాడు. సోడియం బైకార్బోనేట్, వంట సోడా అని చెప్పని పిలుస్తాం. బేకింగ్ సోడా అంటారు, వంట సోడా అంటారు, బేకింగ్ సోడా అంటారు, కుకింగ్ సోడా అంటారు, తినే సోడా అంటారు, రొట్టెల సోడా అంటారు, బజ్జీల సోడా అంటారు. ఇన్ని పేర్లు. రొట్టెలు చేసినప్పుడు, బజ్జీలు చేసినప్పుడు ఈ సోడా కలుపుతుంటారు, వంటల్లో బాగా యూజ్ చేస్తుంటారు. అందుకోసం వంట సోడా అనే పేరుతో పిలుస్తుంటాం. సో అది దీని యొక్క ప్రాముఖ్యత అంటాం. ఇలా దీని ప్రాముఖ్యత గురించి మనకి ఇక్కడ తెలిసింది అనుకోండి, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మన ఆన్సర్ ఈజీగా సింపుల్గా వేసేయచ్చు. ఇవన్నీ ఈజీగా క్యాలిక్యులేట్ చేసి మనం ఎలా ఉంటాయని సాల్వ్ చేసేసి అన్నారు. సో ఇది మనకు ఉన్నటువంటి 8వ క్వశ్చన్ అని చెప్తాం అన్నారు. ఇది 8వది. ఇంకా నెక్స్ట్ చూడండి, 9వ క్వశ్చన్ ఉంది. 9వ క్వశ్చన్ ఏముంటుందంటే, ఒక బీకర్లోని నీటి ఉపరితలంపై తేలియాడే మంచు ముక్క కరిగినట్లయితే నీటి మట్టం ఏమవుతుంది అన్నాడు. సింపుల్ చూడండి. ఇక్కడ ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి, బీకర్ తీసుకున్నా చూడండి, ఇక్కడ బాగా జాగ్రత్తగా చూడండి. చాలామంది ఇప్పుడు మీరు దీనికి ఆన్సర్ ఏమనుకుంటారు చూడండి, చూడండి క్వశ్చన్ ఆప్షన్ చదువుతా, మీరు అనుకునే ఆన్సర్ ఏదో నేను చెప్తా, కానీ ఆన్సర్ ఉండదు, ఇక్కడ వేరే ఉంటుంది. ఒకసారి చూడండి, ఒక బీకర్లోని నీటి ఉపరితలంపై తేలియాడే మంచు ముక్క కరిగినట్లయితే నీటి మట్టం అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అంటే నీటి మట్టం ఏమవుతుంది? ఏ పెరుగుతుంది అంటున్నాం, బి తగ్గుతుంది అంటున్నాం, సి స్థిరంగా ఉంటుంది అంటున్నాం, డి మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది అంటున్నాం. ఇవి ఆప్షన్లు. జనరల్గా అందరూ ఆలోచించేది ఏంటంటే, పెరుగుతుంది అందరూ పెరుగుతుంది పెడతారు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ క్వశ్చన్లో ఏదో ట్విస్ట్ ఉంది కాబట్టి క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అని చెప్పని కొంతమంది మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది అంటారు. కొంతమంది కొంచెం ఏదో డెప్త్గా ఆలోచించిన వాళ్ళు. కానీ సాధారణంగా అందరూ పెరుగుతుంది, మంచు ముక్క కరిగితే నీరు అవుతుంది, నీరు అయినప్పుడు బీకర్లో నీటి మట్టం పెరుగుతుంది కదా అని చెప్పి చాలామంది అంటుంటారు. రెండు తప్పులే. ఆప్షన్ ఏ తప్పే, ఆప్షన్ డి తప్పే. ఎలా తప్పు అనేది ఆన్సర్ మీతోనే చెప్పిస్తా. ఇప్పుడు చూడండి, బీకర్ తీసుకున్నాను, బీకర్లో ఇక్కడి వరకు నీటిని నింపా, ఇది నీరు ఇలా ఉంది, నీరు ఇది. నీటి మట్టం ఎక్కడ వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది నీటి మట్టం. బీకర్లో ఉన్న నీటి మట్టం ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక మంచు ముక్కను తీసుకొచ్చేయాలి. బీకర్లో ఇక్కడ ఒక మంచు ముక్కను తీసుకొచ్చేసా, ఇది మంచు ముక్క ఇలా వేసా. ఎప్పుడైతే మంచు ముక్క వేసిన వెంటనే ఇక్కడ ఉన్న నీటి మట్టం కొంచెం ఇక్కడ వరకు వస్తుంది, ఇలా వస్తుంది, కొంచెం పెరుగుతుంది నీటి మట్టం. ఈ మంచు ముక్క ఇలా తేలుతూ ఉంటుంది, ఇక్కడ వరకు పెరుగుతుంది వేసినప్పుడు. మనం ఏమనుకుంటాం, మంచు ముక్క వేసినప్పుడు నీటి మట్టం పెరిగింది అన్నాడు. మంచు ముక్క వేసినప్పుడు నీటి మట్టం పెరిగిందని కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, నీటి ఉపరితలంపై తేలియాడు ఈ మంచు ముక్క ఉంది, ఈ తేలియాడే మంచు ముక్క కరిగినట్లయితే నీటి మట్టము అని అడిగాడు. ఇది కరిగితే ఏమవుతుంది అన్నాడు. ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, మొట్టమొదట నీటి మట్టం ఇక్కడికి ఉన్నది మనకు, మంచు ముక్క వేసిన వెంటనే నీటి మట్టం ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగింది, జస్ట్ ఈ నుంచి ఇడికి పెరిగింది. ఎందుకు పెరిగిందంటే, మంచు ముక్కను నీటిపై వేసినప్పుడు ఈ నీటిపైన ఈ మంచు ముక్క కొంచెం ఖాళీ స్థలాన్ని ఆక్రమించింది.
అంటే మంచు ముక్క కింద కొంచెం ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలాన్ని మంచు ముక్క ఆక్రమించి ఇలా పడి ఇలా ఆక్రమించింది కాబట్టి నీటి మట్టం ఒక్కసారి కొంచెం పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇదే మంచు ముక్క కరిగింది అనుకోండి, కరిగి నీరుగా మారింది అనుకోండి. నీరుగా మారితే ఆ మంచు ముక్క కరిగిన నీరు ఇంతకుముందు మంచు ముక్క ఏ స్థలాన్ని అయితే ఆక్రమించిందో అదే స్థలంలో నీరు అలాగే ఉండిపోతుంది. అంటే మంచు ముక్క ఆక్రమించిన స్థలాన్ని మంచు నీరుగా కరిగిన తర్వాత కూడా ఆ నీరు అదే స్థలాన్ని ఆక్రమిస్తుంది. మరి మంచు ముక్క వేసినప్పుడు నీటి మట్టం ఈడికే ఉంది. ఈ పై వరకు ఈ మార్కు సూచించినంత వరకు ఇక్కడ వరకే ఉంది మంచు ముక్క వేసినప్పుడు. ఈ మంచు ముక్క కరిగి నీరుగా మారితే ఈ మంచు ముక్క ఆక్రమించిన స్థలం ఉంది కింద, ఆ ప్రదేశంలోనే నీరు నిల్వ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ నీటి మట్టంలో మార్పు అనేది వస్తుందా? రాదు. నీటి మట్టం ఏం మారదు, స్థిరంగానే ఉంటుంది. అందుకోసం ఇక్కడ మంచు ముక్క కరిగినట్లయితే నీటి మట్టము అని చెప్పని అడిగాడు. కాబట్టి బీకర్లో తేలేటువంటి ఈ మంచు ముక్క ఏదైతే ఉందో నీటిలో తేలేది, ఆ మంచు ముక్క కరిగినట్లయితే నీటి మట్టం ఏమవుతుందంటే స్థిరంగా ఉంటుంది అంటాం, పెరగదు, తగ్గదు. కానీ ఇంతకుముందు మీరేమనుకున్నారు, స్టార్టింగ్లో చూస్తేనే కొంతమంది పెరుగుతుంది అనుకున్నారు. కొంచెం లాజిక్ ఆలోచించిన వాళ్ళు మొదట పెరిగి తర్వాత తగ్గుతుందని మీరు ఇవి అనుకున్నారు. కానీ రెండు తప్పు ఆన్సర్లే అయినాయి. నేనేం చెప్పాను, మంచు ముక్క వేసినప్పుడు ఆ మంచు ముక్క ఏ స్థలాన్ని ఆక్రమించిందో మంచు నీరుగా మారిన తర్వాత ఆ నీరు కూడా అదే స్థలంలో ఆక్రమించి అక్కడనే ఉండిపోతుంది. కాబట్టి అక్కడ నీటి మట్టంలో ఎలాంటి మార్పులు అనేవి ఉండవు. కాబట్టి అప్పుడు నీటి మట్టం ఏమవుతుందంటే స్థిరంగా ఉంటుంది అంటాం. కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అని చెప్పంటాం. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనకు ఐడియా రావాలి అంటే ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఇవి కూడా మనకు సాంద్రత అనే ధర్మాన్ని బేస్ చేసుకుని ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నట్లు. కాబట్టి ఇలాంటి వాటి లాజిక్గా ఉన్నటువంటి క్వశ్చన్లకు ఆన్సర్లు తెలియాలంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మన కోర్సులో ఉంటాయి అన్నట్లు ఇవన్నీ కూడా లాజిక్ సంబంధించినవి. ఇది మనకు ఉన్నటువంటి 9వ క్వశ్చన్ అంటాం. ఇంకో క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏముందనేది 10వ క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ వచ్చింది చూడండి, కాంతికి సంబంధించి వచ్చింది 10th క్వశ్చన్. క్రింది వాణిలో సరి అయిన స్టేట్మెంట్లను గుర్తించండి అని చెప్పని ఇచ్చాడు క్వశ్చన్. విచ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. కరెక్ట్ స్టేట్మెంట్లు ఏంటివనే గుర్తించాలి. ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారము కాంతి ప్రయాణించడానికి ఈథర్ యానకం అవసరము అన్నాడు. అంటే తరంగ సిద్ధాంతం ఏం చెప్తుందంటే కాంతి ప్రయాణించాలంటే ఈథర్ అనేటువంటి ఒక యానకం అవసరము అని చెప్తుంది. సరే, ఇక్కడ రెండో స్టేట్మెంట్స్ అయినాక ఆ ఎక్స్ప్లెనేషన్ చెప్తా. ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత కరెక్టా తప్ప అనేది మీరే చెప్పేశారు. ఇప్పుడు చూడండి, రెండవది, కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారము కాంతి వేగము సాంద్రతర యానకంలో కంటే విరళ యానకంలోనే ఎక్కువగా ఉంటుంది అన్నాడు. సాంద్రతర యానకము, విరళ యానకం అనే 2 పదాలు వచ్చాయి కొత్తగా. ఏది సాంద్రతర యానకం, ఏది విరళ యానకం తెలుసుకుందాం ఒకసారి. ఈ సిద్ధాంతం కంటే ముందు ఫస్ట్ మనకు న్యూటన్ కాంతికణ సిద్ధాంతం ఉంటుంది. న్యూటన్ కాంతికణ సిద్ధాంతం, దీనికి తేడా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నారు. అంటే కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే న్యూటన్, సర్ ఐజాక్ న్యూటన్ అంటాం. ఇక్కడ మనకేమన్నాడు, కాంతి తరంగ సిద్ధాంతము అని మెన్షన్ చేశాడు. కాంతి తరంగ సిద్ధాంతం. ఈ తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే హైగెన్స్, పూర్తి పేరు అయితే క్రిస్టియన్ హైగెన్స్ అంటాం. క్రిస్టియన్ హైగెన్స్. ఈయన మనకందరికి ఏం తెలుసు అంటే ధ్వని ప్రయాణించాలంటే ఖచ్చితంగా యానకం అవసరము అని చెప్పంటాం. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ధ్వనివేగం అనేది యానక స్వభావం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పన్నాం. మనకు అప్పుడు ఆప్షన్లో ఆధారపడదు అని ఇచ్చాడు. అంటే ధ్వని ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఏమవసరం, యానకం అవసరం. కానీ ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే కాంతి ప్రయాణించడానికి ఎలాంటి యానకము అవసరము లేదు. ప్రస్తుతం ఇప్పుడున్నట్టు ఈ మన సిద్ధాంతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంతి ప్రయాణించడానికి యానకమే లేదు. అయితే ఇక్కడ ఈ న్యూటన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే కాంతి అనేది చిన్న చిన్న కణాల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పాడు. చిన్న చిన్న కణాల రూపంలో ప్రయాణిస్తుంది అన్నాడు. అదేవిధంగా ఇక్కడ మనకు 2 పేర్లు ఉన్నాయి చూడండి. ఒకటి సాంద్రతర యానకము అని చెప్పన్నాం, రెండవది విరళ యానకము అని చెప్పని పిలుస్తున్నాం. 2 యానకాల పేర్లు మెన్షన్ చేశాం, సాంద్రతర యానకం, విరళ యానకం. సాంద్రత యానకాన్ని ఇంగ్లీష్లో డెన్సర్ మీడియం అంటాం, విరళ యానకాన్ని ఇంగ్లీష్లో రేరర్ మీడియం అని చెప్పని పిలుస్తాం. అసలు ఒక యానకము సాంద్రతర యానకమా, విరళ యానకమా ఎలా గుర్తుపట్టాలి అంటే ఈ యానకం యొక్క
వక్రీభవన గుణకాన్ని బేస్ చేసుకొని చెప్పాలి. చూడండి, వక్రీభవన గుణకం. వక్రీభవన గుణకం విలువ తెలిస్తే అది సాంద్రత యానకమా విరళ యానకమా అని మనం ఈజీగా చెప్పేయచ్చు. మళ్ళీ మీకు డౌట్ వచ్చింటుంది, వక్రీభవన గుణకం అంటే ఏంది సార్ అని. ఇలాంటివన్నీ లింకులు ఉంటాయి. ఇవన్నీ మనకు తెలియాలి అంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మనం కోర్సు ఇట్లా చదివి కోర్సులో తీసుకున్నాం అనుకోండి, అన్నీ ఆటోమేటిక్గా వరుసగా వచ్చేస్తుంటాయి. అవన్నీ వినుకుంటూ చదివచ్చాం అనుకోండి, ఇవన్నీ మనకు అప్పుడు ఊత పదాలాగా మారిపోతాయి. క్వశ్చన్ చూసిన వెంటనే ఆప్షన్ చూసిన వెంటనే ఆన్సర్లు అన్నీ టకా కొట్టేస్తుంటాం. ఒక ఆన్సర్ క్వశ్చన్ చదివి ఆప్షన్ చదివి ఆన్సర్ ఎన్నుకోవడానికి ఒక వ్యక్తికి 3 నిమిషాలు పడితే మీకు నిమిషం లోపే అయిపోతుంది. ఎంత ఫాస్ట్ చేసేస్తారు తెలిసి ఉంటే మాత్రం. చూడండి, ఇక్కడ వక్రీభవన గుణకం బట్టి సాంద్రత యానకమా విరళ యానకమా అని చెప్పని మనం నిర్ణయించాలి. వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటే సాంద్రత యానకంగా తీసుకోవాలి, వక్రీభవన గుణకం తక్కువగా ఉంటే విరళ యానకం అని తీసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని యానకాల వక్రీభవన గుణకం విలువలు రాస్తాను. సాంద్రత ఏది విరళ ఏదని మనం ఈజీగా చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే గాలి తీసుకుంటున్నా. గాలి యొక్క వక్రీభవన గుణకం ఎంత అంటే 1. నీరు వక్రీభవన గుణకాన్ని మ్యూ అని అక్షరం చేస్తుంది. ఇది మ్యూ అంటారు దీన్ని. నీటి యొక్క వక్రీభవన గుణకం విలువ 1.33, 1.33 అంటాం. గాజు తీసుకున్నాం, దీని వక్రీభవన గుణకం విలువ 1.5. వజ్రం డైమండ్ అంటాం, వక్రీభవన గుణకం విలువ 2.42. కొన్ని రాశాను, అవన్నీ యానకాలే, వక్రీభవన గుణకం విలువ రాశాను. ఇప్పుడు ఏమంటున్నానంటే వక్రీభవన గుణకము ఎక్కువగా ఉంటే సాంద్రత యానకము, తక్కువగా ఉంటే విరళ యానకం. సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే గాలి నీరు తీసుకున్నా, వాటి వక్రీభవన గుణకాలు ఉన్నాయి. ఎక్కువ వక్రీభవన గుణకం ఉంటే సాంద్రత అని చెప్పాలి, తక్కువ వక్రీభవన గుణకం ఉంటే విరళ యానకం అని చెప్పాలి. ఇప్పుడు దానిలో ఎక్కువ దేనికి ఉంది? నీటికి ఎక్కువ ఉంది. నీటి వక్రీభవన గుణకం ఎక్కువ ఉంది కాబట్టి ఇది సాంద్రత యానకం అవుతుంది. గాలి వక్రీభవన గుణకం తక్కువ ఉంది కాబట్టి ఇదేమవుతుంది? విరళ యానకం అవుతుంది. ఆ రెండింటిని లెక్కలోకి తీసుకుంటే అంటే గాలి నీరు తీసుకున్నప్పుడు దేని వక్రీభవన గుణకం ఎక్కువ ఉందో అది సాంద్రత యానకంగా తీసుకోవాలి, దేని వక్రీభవన గుణకం తక్కువ ఉందో దాన్ని విరళ యానకంగా తీసుకోవాలి. కాబట్టి అక్కడ నీరు సాంద్రత యానకమైంది, సో గాలి అనేది విరళ యానకమైంది. ఇప్పుడు అదే నీరు గాజు తీసుకోండి, ఈ రెండు తీసుకోండి. చూడండి, ఇక్కడ నీరు గాజు తీసుకోండి. నీరు గాజు తీసుకుంటే వక్రీభవన గుణకం దేనికి ఎక్కువ ఉంది? గాజుకి ఎక్కువ ఉంది. గాజుకి ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా గాజు ఏమవుతుంది? సాంద్రత యానకం అవుతుంది. నీరేమవుతుంది? విరళ యానకం అవుతుంది. అప్పుడు అంటే పైన తీసుకునే ఎగ్జాంపుల్లో నీరు సాంద్రత యానకం అయింది, కానీ కింద తీసుకునే ఎగ్జాంపుల్ ప్రకారం చూస్తే నీటి వక్రీభవన గుణకం గాజుతో పోల్చినప్పుడు తక్కువగా ఉంది కాబట్టి విరళ యానకం అయిపోయింది అన్నట్లు. అలా ఒక యానకము సాంద్రత యానకమా విరళ యానకమా అని గుర్తుపట్టాలంటే దాని వక్రీభవన గుణకం విలువ తెలిసి ఉండాలి. తెలిసింటే ఆటోమేటిక్గా సాంద్రత యానకమా విరళ యానకమా చెప్పవచ్చు. అయితే ఇక్కడ అసలు విషయానికి వద్దాం. ఈ న్యూటన్ ఏం చేశాడంటే ఈ కాంతి కణ సిద్ధాంతం ప్రతిపాదించాడు అంటున్నాం కదా. కాంతి కణ సిద్ధాంతం ప్రకారంగా న్యూటన్ ఏమంటాడంటే సాంద్రత యానకంలోనే ధ్వని వేగం అనేది ఎక్కువ, సాంద్రత యానకంలోనే కాంతి వేగం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నాడు విరళ యానకంలో కంపేర్ చేస్తే. అంటే విరళ యానకంలో కంటే సాంద్రత యానకంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది అని చెప్పని మనకు న్యూటన్ శాస్త్రవేత్త చెప్పాడు. క్రిస్టియన్ హైగెన్స్ వచ్చి ఏం చేశాడు? కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇప్పుడు మనకున్న క్వశ్చన్ కాంతి తరంగ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. ఇక్కడ తరంగ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెప్పాలి. అయితే క్రిస్టియన్ హైగెన్స్ ఏం చేశా అంటే ఇక్కడ మీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, కాంతి ప్రయాణించడానికి ఎలాంటి యానకం అవసరం లేదు అని చెప్పాము. అవసరం లేదు, ధ్వని ప్రయాణించాలంటే అవసరం అన్నాం. కానీ క్రిస్టియన్ హైగెన్స్ ఏమంటాడంటే కాంతి ప్రయాణించడానికి ఖచ్చితంగా ఒక యానకం అవసరము అంటాడు. ఈయన చెప్తాడు యానకం అవసరం అని చెప్తాడు. ఈయన సిద్ధాంతం ప్రకారమే అవసరం, మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరు చెప్పరు, ఈయన ఒక్కడే చెప్తాడు. మరి శూన్యంలో యానకం లేదు కదా, మరి కాంతి ఎలా ప్రయాణిస్తుంది అని అడిగితే ఈయన మళ్ళీ ఏం చెప్తాడంటే కాంతి ప్రయాణించడానికి యానకం అవసరము, శూన్యంలో ఒక యానకం ఉంది, ఊహాజనితమైన యానకం, ఎవరికి కనిపించదు, ఊహాజనితమైన యానకం పైన ఒకటి ఉంది అంటాడు. ఆ యానకం పేరు ఏం పేరు అంటారంటే ఈథర్ అని చెప్పి అంటాడు. ఈథర్ అనే ఒక యానకం ఉంది అని చెప్పి అంటాడు. ఎవరు చెప్తారు? క్రిస్టియన్ హైగెన్స్ అన్నట్టు ఆయన. అంటే క్రిస్టియన్ హైగెన్స్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి ఈ కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారంగా కాంతి ప్రయాణించాలంటే మనకు ఈథర్ అనే యానకము అవసరము అని చెప్పాడు. ఇప్పుడు ఇది కరెక్టు.
ఇప్పుడు చూడండి ఒక్కసారి, ఇంక మళ్ళీ ఇదే క్రిస్టియన్ హైగెన్స్ ఏం చెప్పాడంటే, ఇక్కడ న్యూటన్ చెప్పాడు కదా విరళ యానకంలో కంటే సాంద్రత యానకంలో కాంతి వేగం ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు కదా, ఆ న్యూటన్ చెప్పింది తప్పు అంటాడు హైగెన్స్. మరి హైగెన్స్ ప్రకారం ఏమని చెప్తారంటే, ఈ క్రిస్టియన్ హైగెన్స్ అనే శాస్త్రవేత్త కాంతి వేగం అనేది విరళ యానకంలోనే ఎక్కువగా ఉంటుంది అంటాడు. దేనితో పోలిస్తే? సాంద్రత యానకంలోతో పోలిస్తే, సాంద్రత యానకంతో కంపేర్ చేసినప్పుడు విరళ యానకంలోనే ఎక్కువగా ఉంటుంది అంటాడు. అదే న్యూటన్ ఏం చెప్పాడు? సాంద్రత యానకంలో తక్కువ ఉంటుంది, విరళ యానకంలో ఎక్కువ ఉంటుంది అన్నాడు. సాంద్రత యానకంలో ఎక్కువ ఉంటుంది, విరళ యానకంలో తక్కువ ఉంటుంది అన్నాడు. కానీ హైగెన్స్ వచ్చి ఏం చెప్పాడు? సాంద్రత యానకంలో తక్కువ ఉంటుంది, విరళ యానకంలోనే ఎక్కువ ఉంటుంది అన్నాడు. దానికి ఆపోజిట్ చెప్పాడు. ఎవరు? హైగెన్స్. మరి హైగెన్స్ ప్రతిపాదించిన ఈ తరంగ సిద్ధాంతం ప్రకారం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఒకసారి స్టేట్మెంట్ పరిశీలించండి. ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్ప మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ 1 ఏమన్నా అంటే, కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ప్రయాణించడానికి ఈతర యానకం అవసరము అన్నాడు. మనం ఇక్కడ చెప్పాం కదా, కాంతి తరంగ సిద్ధాంతాన్ని క్రిస్టియన్ హైగెన్స్ ప్రతిపాదించాడు అని ప్రతిపాదించి ఏం చెప్పాడు? యానకం అవసరము అన్నాడు. శూన్యంలో ఈతర యానకం ఉంది అని చెప్పాడు. అంటే ఈ సిద్ధాంతం ప్రకారం ఈతర యానకం అవసరము అని చెప్పి నేను చెప్పాడు. అక్కడ అదే రాశారు. అంటే కరెక్ట్గా ఇచ్చిన స్టేట్మెంటు ఈ సిద్ధాంతం ప్రకారంగా కరెక్టే కాబట్టి ఈ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు అది ఒకటోది కరెక్ట్. రెండోది అండి, కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారము కాంతి వేగము సాంద్రత యానకంలో కంటే విరళ యానకంలోనే ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఇక్కడ చూడండి, న్యూటన్ ఏం చెప్పాడు? సాంద్రత యానకంలో ఎక్కువ ఉంటుంది, విరళ యానకంలో తక్కువ ఉంటుంది అన్నాడు న్యూటన్కి ఆపోజిట్గా చెప్పింది ఈయన. అంటే ఈయన ప్రకారం ఏంది? విరళ యానకంలో ఎక్కువ ఉంటుంది, సాంద్రత యానకంలో తక్కువ ఉంటుంది. అంటే సాంద్రత యానకంలో కంటే విరళ యానకంలోనే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడేమన్నాడు? సాంద్రత యానకంలో కంటే విరళ యానకంలోనే ఎక్కువగా ఉంటుంది. అంటే ఈయన చెప్పిందే కరెక్ట్. ఈయన చెప్పిన దాని ప్రకారం రెండో స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ తరంగ సిద్ధాంతం ప్రకారం ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్లను కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్లు మనకు సరైనవే కనిపిస్తున్నాయి. రెండు సరైనవి అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఒకటి సరైనదే, రెండు సరైనదే. 1, 2 రెండు సరైనవి అనేది ఇచ్చిన ఆప్షన్లు ఎక్కడ ఉందంటే ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డీలో ఉంది కాబట్టి అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది అని చెప్పండాం. సో ఇది మనకు ఉన్నటువంటి 10వ క్వశ్చన్ అంటాం. అంటే వీటికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూస్తేనే సాంద్రత యానకము, విరళ యానకము అనే పేర్లు వచ్చాయి. అసలు ఆ యానకాలంటే ఏందో కూడా సరిగా తెలియదు. మనం యానకం అవసరమా లేదా అని మాత్రం చదువుకుంటూ పోతాం. కానీ ఇలా సాంద్రత యానకం, విరళ యానకం అని క్వశ్చన్లు మెన్షన్ చేస్తే చాలామందికి అర్థం కాక ఏదో ఒక ఆన్సర్ అని చెప్పని ఓపిక లేక తప్పు ఆన్సర్లు పెట్టి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సాంద్రత యానకం అంటే ఏంది, విరళ యానకం అంటే ఏందో మనం తెలుసుకోవాలంటే మన కోర్సులో ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది. మీకు చదవాలనుకున్న వాళ్ళకు చదవాలనుకున్నంత దొరుకుతుంది. లాట్ ఆఫ్ ఎంత అంటే అంత దొరుకుతూ ఉంటుంది. కాబట్టి కోర్సును మీరు కనుక మంచి జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఎంత అప్లికేబుల్ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ మీరు నేను చెప్పిన క్లాసెస్ విని నేను ప్రొవైడ్ చేసిన మెటీరియల్ చదివి ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్లకు మీరు కనుక ఆన్సర్లు చేయలేకపోయారు అనుకోండి, ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో 80% క్వశ్చన్ ఎవ్వరూ చేయరు. మీరే చేయలేకపోతే మీకన్నా తెలివి ఎవ్వరికి ఎక్కువ లేదు అక్కడ. వాడు ఎవ్వడూ చేయడు. 80% చేయరు. 20% చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ 20% ఎవరు అనేది మీకు ఇక్కడ చెప్తాను చూడండి. 20% ఎవరు అంటే ఈ 20%లో 10% మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే సబ్జెక్టు బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఫిజిక్స్ క్వశ్చన్ కాబట్టి ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన వాళ్ళు కానీ ఫిజిక్స్ సబ్జెక్ట్ కాస్త డెప్త్ తెలిసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు 10% తెలుస్తారు, వాళ్ళు చేస్తారు. ఇంకో 10% ఎవరు అంటే వీళ్ళు సుడిగాలు అంటే మీకు తెలుసు కదా, వాడు ఏ ఆన్సర్ పెడితే అది కరెక్ట్ అవుతుంది. ఆయనకి క్వశ్చన్ తెలియదు, ఆన్సర్ తెలియదు, ముందు తెలియదు, వెనక తెలియదు, ఏదే తెలియదు. క్వశ్చన్ చదువుతాడు, ఆప్షన్ చూస్తాడు, అదైతే బీ పెట్టేద్దాం, అందరు బీలు పెడతారు, బీ పెడదాం, లేకపోతే అన్ని బీలు పెట్టుకోవచ్చు, ఒక్కసారి డీ పెడదాం అంటే డీ పెడతాడు. ఆయనకు తెలియదు, డీ పెడతాడు, ఆయనకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అలాంటి సుడిగాలు ఒక 10% ఉంటారు. 10% ఆ సుడిగాలు ఉంటారు, 10% ఆ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్. ఆ 20% మినహా ఇస్తే మీరు కనుక క్వశ్చన్ చేయలేకపోతే 80% క్వశ్చన్ ఎవరు చేయరు. అది మీరు నా క్లాసు విన్న తర్వాత నేను ఇచ్చిన మెటీరియల్ చదివిన తర్వాత మీరు ఖచ్చితంగా చేస్తారని నాకు అపారమైన నమ్మకం మీ పైన ఉంది. సో ఈ రకంగా మనం ఈ క్లాస్లో మనం ఏం చేసామంటే ఒక 10 క్వశ్చన్లు మనం ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పని కాన్సెప్ట్ ఓరియంటేషన్తో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని 10 క్వశ్చన్లకు ఆన్సర్లు మనం చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇలాంటి వీడియోలతో ఇలాంటి మరికొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఇక ముందు మీకు ఏం చేస్తామంటే మా రఘురామ్ అకాడమీ తరపు నుంచి
రేపు జరగబోయేటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో మేము ఇక్కడ ఏవైతే మోడల్ క్వశ్చన్స్ చెప్పి ప్రీవియస్ క్వశ్చన్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తామో అవే క్వశ్చన్లు మీ గనక ఎగ్జామ్లో ఒక 60-70% మక్కి క్వశ్చన్లు కనుక అవే క్వశ్చన్ రాకపోతే మమ్మల్ని అడగండి, పక్కా డెఫినెట్గా అవే క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో తగ్గడానికి అవకాశం ఉంటాయి. అందుకోసమే ఆ క్వశ్చన్లు బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావడం జరిగింది ఇక్కడ. కాబట్టి మరికొన్ని క్వశ్చన్లు, మరికొన్ని కాంట్రవర్సరీ క్వశ్చన్ ఉంటాయి, మరికొన్ని అప్లికేబుల్ క్వశ్చన్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్లతో మళ్ళీ మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వచ్చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకా ఇన్ని క్వశ్చన్లు మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.